సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నాతో పాటు ఎవరున్నారంటే బాబులకే బాబు మరిడేష్ బాబు మాట్లాడేద్దాం. రాగు మయూర్ గారు. మయూర్ బాబు అంటూ ఎలా ఉంటుంది అంటారు? జస్ట్ టేకింగ్ ద పీపుల్స్ లవ్ అండ్ గివింగ్ దెమ్ బ్యాక్. వాళ్ళు లవ్ ఇచ్చినందుకు నేను యాక్టరే అవుతాను, నాకు సినిమాలే నా గోల్ అని చెప్పి ఎప్పుడు అనిపించింది? సినిమాలు చాలా చిన్నప్పటి నుంచి పిచ్చండి. ఆ ప్యాషన్ అయితే ఉండింది. సినిమాల గురించి తెలుసుకోవాలని, ఆ యాక్టర్ లాగా బిహేవ్ చేయాలని. సినిమా కెరియర్ బండిలో ఫ్యూయల్ పోసింది ఫస్ట్ సినిమా బండేనా? డెఫినెట్లీ సినిమా బండే. బేసికలీ రాజండికే. ఈ మధ్యలో ఏదన్నా బండి మార్చాను అనే ఫీలింగ్ వచ్చింది? లేదు, నా బండి ఎప్పుడు సేమ్ ఉంటుంది. సేమ్ బండి ఉంటుంది. అది ఓటీటీ అన్నారు కానీ సినిమా మాకు చాలా చిన్న సినిమాలా కనిపించింది. రాజండికే ఉన్నారు కాబట్టి వాళ్ళు నెట్ఫ్లిక్స్ వరకు తీసుకెళ్ళగలిగారు. లేకపోతే అందరం కౌశిక్ ఒక హీరో లేసిన ఆ రోల్ మీకు దక్కింది. మీరు హ్యాట్రిక్. ఫస్ట్ బంపర్ ఆఫర్ తరుణ్ భాస్కర్ తీయడం, సెకండ్ బంపర్ ఆఫర్ బ్రహ్మానందం గారు. మై గాడ్. సో అలాంటిది చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ రావడానికి ఎవరైనా పర్టికులర్ ఒక పర్సన్ కానీ లేదంటే ఒక పర్టికులర్ సినిమా కానీ ఇద్దరు యాక్టర్ ఆర్ సినిమా ఏదైనా ఉందా? ఒక్కొక్క జానర్లో ఇప్పుడు మన తెలుగు సినిమాలో తీసుకుంటే కామెడీ వైజ్ నాకు ఈవీవి గారు అంటే చాలా ఇష్టం. ఎర్లీ 90s తీసిన పురుషులందు తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు వేరయ్యా, విశ్వదాభిరామ వినరమేమో అంటారు. చాలా ఒరిజినల్ థింకింగ్ ఉంటుంది. వీళ్ళలాగా చేయాలి వాళ్ళలాగా చేయాలని కాదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే యూఎస్లో ఎంఎస్ చేసిన ఆయన టీఎఫ్ఐలో ఏదో చేద్దామని వచ్చారు. ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు కదా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, ఈయన మేక్ టాలీవుడ్ గ్రేట్ అగైన్ అనుకుని వచ్చినట్టున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో నాతో పాటు ఎవరున్నారంటే బాబులకే బాబు మరిడేష్ బాబు మాట్లాడేద్దాం. రాగు మయూర్ గారు. హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగుంది ఇంట్రొడక్షన్. సో మరిడేష్ బాబు ఎఫెక్ట్ అలా ఉంది మరి. థ్యాంక్ యూ. అదే మాకు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు ఇలా. శోభన్ బాబుని గుర్తు చేశారు మళ్ళీ. ఆ రింగ్ ఒకటి మధ్యలో తిరిగి ఆ రింగ్ కూడా స్టోరీ ఉందిలే. ఎనీవేస్ ఇప్పుడు కూడా లైట్ గా తిరిగినట్టుంది. చూడలేదు. బట్ అంతా శుభమేనా? అంత శుభమేనండి. చాలా అన్ఎక్స్పెక్టెడ్ శుభం ఇది యాక్చువల్లీ. ఏదో మేము కూడా క్యామియోని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను చాలా ఇట్లా సీక్రెట్గా లోపల ఉంచేసుకున్నాను. నాకు ప్రవీణ్ అంటే చాలా ఇష్టం నాకు. ప్రవీణ్ చేసిన ప్రతి సినిమాలో సోఫార్ ఉంటున్నాను. సో అదేమో అనౌన్స్మెంట్ చేయలేని, ఆబ్వియస్లీ ఇట్స్ సీక్రెట్ క్యామియో కాబట్టి నౌ ఇట్స్ నాట్ ఎ సీక్రెట్ ఎనీమోర్. బట్ సో వాళ్ళు అలా లోపల దాచుకొని ఇంకా ఫైనలీ ఆ రిలీజ్ అయినప్పుడు అందరూ ఆబ్వియస్లీ సర్ప్రైజ్ అయ్యారు యాక్చువల్లీ. బట్ సర్ప్రైజ్ అవుతారు అని తెలుసు కానీ లైక్ దే వర్ సో హ్యాపీ సీయింగ్ అండ్ ఆ రెస్పాన్స్, ఆ గిజిల్స్. ఇప్పటివరకు ఎక్కువ ఓటీటీయే చేశాను, కిడకోలా చేశాను ఆఫ్ కోర్స్. బట్ థియేట్రికల్ వైజ్ అప్పుడు కిడకోలా అప్పుడు మంచి అప్లాజ్ వచ్చింది. బట్ అది అట్లీస్ట్ తెలుసు నేను అందులో ఉన్నానని. ఇది తెలియకుండా వచ్చి అలా విజిల్స్ అవన్నీ పడేసరికి అసలు ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫ్యూచర్లో సేమ్ ఇలాగే మయూర్ బాబు అని ఒకటి ట్రెండ్ అయితే ఒక తెలియని ఫ్యాన్ బేస్ క్రియేట్ అయితే మయూర్ బాబు అంటూ ఎలా ఉంటుంది అంటారు? చూద్దామండి. అంత ఫ్లోలో వెళ్ళిపోవడమే. మన ఏది ప్లాన్ చేసుకుంటే అవ్వదు. సో అట్లా జస్ట్ టేకింగ్ ద పీపుల్స్ లవ్ అండ్ గివింగ్ దెమ్ బ్యాక్. వాళ్ళు లవ్ ఇచ్చినందుకు నేను నా తరపు నుంచి నేను ఎంత అయితే పర్ఫార్మెన్స్ చేయగలను ఐ విల్ కీప్ ట్రయింగ్ అండ్ గివింగ్. సో అండ్ నేను నేను కొంతమంది నుంచి విన్నది, ఫిల్మ్ క్రిటిక్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఫ్యూచర్లో మీ డేట్స్ కష్టం అంట, అలా అవుతారు అని అంటున్నారు. మేబీ డేట్ చేయాలనుకున్నా కూడా ఏమైనా వాళ్ళకు కూడా కష్టమే అవుతుంది. అదే చూద్దాం. అంటే మంచిదే కదండి టు బీ బిజీ. అంటే అందుకనే కదా వచ్చింది బేసికలీ టు డూ క్వాలిటీ ఫిలిమ్స్. అంటే ఇప్పుడు ముందు అంటే ఒక 2 years వరకు ఓన్లీ క్వాలిటీ ఫిలిమ్స్ చేశాను. ఇప్పుడు క్వాలిటీ అండ్ క్వాంటిటీ 2 చేస్తున్నా. బికాజ్ వచ్చిన క్వాంటిటీలో అన్నిట్లో క్వాలిటీ వస్తున్నాయి. సో థ్యాంక్ఫుల్లీ పడుతున్నవన్నీ చాలా వర్స్టైల్గా పడుతున్నాయి, ఒకదానికొకటి సంబంధం లేకుండా. లుక్ కానీ, యాక్సెంట్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఏదైనా కానీ ఒకదానితో సంబంధం ఉండదు. సో ఒక్కొక్కళ్ళు ఒక రోల్తో గుర్తుపడుతూ ఉంటారు. సో విచ్ ఇస్ వై దిస్ వాట్ ఐ వాంటెడ్ యాక్చువల్లీ. నేను ఒక పర్టికులర్ ఇమేజ్కి స్టిక్ అవ్వాలని అయితే రాలేదు.
సో వీడు దీనికే బాగుంటాడు, దానికే బాగుంటాడు, వీడు దేనికైనా బాగుంటాడు అనే ఎయిమ్తో వచ్చాను. అంటే మీకు ఎప్పుడు తెలిసింది అంటే నా జీవిత గమ్యం ఇంకా నేను యాక్టరే అవుతాను, నాకు సినిమాలే నా గోల్ అని చెప్పి ఎప్పుడు అనిపించింది? అంటే సినిమాలు చాలా చిన్నప్పటి నుంచి పిచ్చండి. ఆ ప్యాషన్ అయితే ఉండింది. అంటే ప్యాషన్ ఇన్ ద సెన్స్ సినిమా గురించి తెలుసుకోవాలని, ఆ యాక్టర్ లాగా బిహేవ్ చేయాలని, అంటే యాక్టర్ లాగా యాక్టింగ్ చేయాలని ఇది అని. సో ఆ బ్యాక్గ్రౌండ్లో అదంతా నడుస్తుండింది. బట్ ఓన్లీ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఈ పిచ్చిని ఒక ఛానలైజ్ చేయాలి అని ఒక థాట్ వచ్చింది. అప్పుడు నేను థియేటర్ చేయడం స్టార్ట్ చేసి యాక్టింగ్. సో యాక్టింగ్ చేద్దామంటే మనకి ఏం కావాలి, మనకి డైరెక్ట్గా ఇదే రంగంలోకి దూకలేము. సో వీ నీడ్ ద స్కిల్ సెట్. సో ఆ స్కిల్ సెట్స్ని నేర్చుకొని థియేటర్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ప్లేస్ ఇవన్నీ చేసి నా సామాన్లు రెడీ చేసుకున్నా. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాడాను. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను లేదు, అప్పుడు కూడా ఐడియా లేదు నాకు. ఓన్లీ అంటే అదే, సో సినిమాల గురించి రాసేవాడిని, బ్లాగ్స్ అని ఉండేవి అప్పుడు. సో బ్లాగ్స్ రాసేవాడిని. ఇప్పుడంతా వీడియో అయిపోయింది కానీ అప్పుడు అంతా టెక్స్ట్ అనమాట. సో నేను ఐస్ టు రైట్ బ్లాగ్స్ అబౌట్ ఫిలిమ్స్. నేను సినిమా చూసి రివ్యూ రాసేవాడిని నా ఓన్ ఇంట్లో. తర్వాత వేరే వెబ్సైట్స్, తర్వాత అది చూసి వేరే లైక్ బయట వెబ్సైట్స్, సినిమా వెబ్సైట్స్ ఉంటాయి కదా అప్పుడు, వాళ్ళు కాల్ చేశారు. సో అట్లా ఏదో రకంగా ఒక సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్తో నాలెడ్జ్ వచ్చింది. సినిమా పైన ఇంట్రెస్ట్తో నాలెడ్జ్ రావడం స్టార్ట్ అయింది. సో సినిమాలని అనలైజ్ చేయడము అవన్నీ. సో ప్యారలల్గా డైరెక్షన్ రైటింగ్ చేసి షార్ట్ ఫిల్మ్స్ తీయడము, ఇంకొక పక్కన యాక్టింగ్, ఇవన్నీ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిలిం మేకింగ్లో ఎంతో కొంత ఐ వాజ్ ఇన్వాల్వ్డ్. బట్ వన్ ఫైన్ డే లేదు, ప్యూర్ యాక్టింగ్ని పర్సూ చేద్దామని ఒక షార్ట్ ఫిలిం నాది బాగా వైరల్ అయింది అప్పుడు ఆ టైంలో, రామకనవేమన అని. సో అది చూసి ఐ థాట్ నేను యాక్టింగ్ పైనే ఫోకస్ చేస్తే బెటర్, మిగతావన్నీ వద్దులే, మనకి ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్నాం కదా, ఇంకా ఇవన్నీ టూ మచ్ అయిపోతాయని యాక్టింగ్ మీద ఫోకస్ చేసి. సో అప్పుడు థియేటర్ అటెండ్ అయ్యి, కోర్సెస్ అటెండ్ అయ్యి, వర్క్ షాప్స్ ఇది అన్ని రకాలుగా అటెండ్ అయ్యి, సో ఒక ప్రాపర్ లైన్లోకి వచ్చాను. యూఎస్లో ఉన్నప్పుడు ఏమన్నా స్టూడియోస్ సరదాగా విజిట్ చేయడం? లేదు, అప్పుడు యూఎస్లో ఉన్నప్పుడు కూడా నేను యాక్టర్ అవ్వాలి అనే ఇదేది లేకుండా ఆ పిచ్చిని వ్యక్తపరచడానికి ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో దివాళీ ఈవెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. సో యూనివర్సిటీలో ఇండియన్ స్టూడెంట్స్ దివాళీ ఈవెంట్ ఉంటుంది, అక్కడ పాటలకి డ్యాన్స్ చేయడం ఏదో రకంగా. సో సినిమా నెవర్ లెఫ్ట్ మీ, డిఫరెంట్ ఫామ్స్లో ఉండింది. ఫైనల్గా కొంచెం ఒక రోజు ఇట్లా లైట్ వెలిగింది. ఆ లైట్ వెలిగినప్పుడు ఓకే యాక్టర్ అవుదాము అన్నప్పుడు డిసైడ్ అయినప్పుడు ఈ ఫైనల్ పాత్ ఇట్లా చూస్ చేసుకున్నాను అనమాట. సో మీ సినిమా కెరియర్ బండిలో ఫ్యూయల్ పోసింది ఫస్ట్ సినిమా బండేనా? డెఫినెట్లీ సినిమా బండే. బేసికలీ రాజండికే ఆ పెట్రోల్ పోసారు. పోస్తే ఇంకా బండి అప్పుడు స్టార్ట్ అయిన బండి అలా స్లో అండ్ స్టడీగా నడుస్తూ ఉందన్నమాట. ట్యాంక్ఫుల్ చేయించుకున్నారు అప్పుడే నాకు తెలిసి? ట్యాంక్ఫుల్ చేయించుకున్నాను. అది ఎప్పటికప్పుడు ఒక్కొక్కళ్ళు రెన్యూ చేస్తున్నారు. ఫస్ట్ రాజండికే ట్యాంక్ ఫుల్ చేస్తే అది మధ్యలో ఆబ్వియస్లీ ఎంతో కొంత అయిపోతే తర్వాత తరుణ్ భాస్కర్ వచ్చి ట్యాంక్ ఫిల్ చేశాడు. సో అట్లా దాని తర్వాత మళ్ళీ ప్రవీణ్ ఫిల్ చేశాడు. తర్వాత అమెజాన్ వాళ్ళు ఫిల్ చేశారు శివరపల్లితో. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్ చేస్తుంది. సో అలా ఎప్పటికప్పుడు థ్యాంక్ఫుల్లీ నన్ను పుష్ చేస్తున్నారు. ఈ మధ్యలో ఏదైనా బండి మార్చాను అనే ఫీలింగ్ వచ్చింది అంటే లైక్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ బైక్లో వెళ్ళేవాడు కొంచెం అప్గ్రేడ్ అవుతూ ఉంటాడు కదా, ఈ బైక్ మార్చాం, ఈ బైక్ వెళ్ళాం, కార్కి వెళ్ళాం అని ఉంటుంది కదా. లేదు, నా బండి ఎప్పుడు సేమ్ ఉంటుంది. సేమ్ బండి ఉంటుంది. సో అదే స్పీడ్లో వెళ్తూ ఉంటాను అనమాట. సో స్పీడ్ మారడమే, బండి మారదు, స్పీడ్ మారదు. మేబీ డెస్టినేషన్ మారుతూ ఉంటుంది కానీ అంతే, అది ఇట్స్ అ జర్నీ. డెస్టినేషన్ మారదు, అలా పిట్ స్టాప్స్ ఒక్కొక్కటి టచ్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ అంటే జాబ్ ఎప్పుడు లెఫ్ట్? సో కిడాకోలా రిలీజ్ అప్పుడు ఐ లెఫ్ట్ మై జాబ్. బండికి మీరు జాబ్? కిడాకోలా షూటింగ్ అప్పుడు నేను జాబ్లో ఉన్నా. కిడాకోలా రిలీజ్ అయినప్పుడు తెలుసు నాకు, అంటే ఆబ్వియస్లీ తరుణ్ భాస్కర్ సినిమా అంటే ఎంత యాంటిసిపేషన్ ఉంటుందో తెలుసు జనాలకి. అంటే నాకు తెలుసు జనాలకి ఎంత యాంటిసిపేషన్. ఇప్పుడు ఇవన్నీ తర్వాత తరుణ్ భాస్కర్ కిడాకోలా తీస్తున్నాడంటే ఒక ఇది ఉంటుంది. అండ్ మనకు కూడా ఒక రెస్పెక్ట్, ఒక వ్యాలిడేషన్ ఉంటుంది అనమాట. ఓకే తరుణ్ భాస్కర్ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్స్ చేస్తున్నాడంటే వీడిలో ఎంతో కొంత పొటెన్షియల్ ఉంది, చూద్దాం వీడు ఏం చేస్తాడు. సో ఆ పర్ఫార్మెన్స్ కూడా ఎంతో కొంత కాన్ఫిడెన్స్ ఉండేది, బాగానే చేస్తాను. ఎందుకంటే నేను లైక్ ఆల్మోస్ట్ ఒక 6-7 months దానికి డెడికేట్ చేస్తాను. నేను వేరే ఏమీ ఒప్పుకోలేదు. కిడాకోలా నాకు ఆఫర్ వచ్చిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు నేను అసలు
నేను ఏది ఒప్పుకోలేదన్నమాట. బికాస్ నా ఫస్ట్ థియేట్రికల్ తరుణ్ భాస్కర్ దయ ఉండాలి అని ఒక కోరిక ఉండింది, అది అట్లనే తీరింది అనమాట. ఎందుకంటే సినిమా బండి ఓటీటీ. సో కిడాకోలా తరుణ్ భాస్కర్ సినిమా షుడ్ బి మై ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ అనుకున్నా. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నాకు ఎంతో అప్రిషియేషన్ వస్తుంది అని. సో అలానే వచ్చింది. అండ్ సో అట్లా ఒక స్ట్రాటజీగా అనుకున్నా, రిలీజ్ అయ్యే ముందు రిజైన్ చేద్దాము, ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఆఫర్స్ వస్తాయి అని తెలుసు. అంటే మంచి ఆఫర్స్ వస్తాయి. మామూలు ముందు కూడా ఆఫర్స్ వస్తుండే కానీ పిచ్చి పిచ్చి వస్తుండే నాకు. అంటే అట్లీస్ట్ నాకు నచ్చేవి కాదు. రిలీజ్కి ముందు చేశారు అంటే అది మీ కాన్ఫిడెన్స్. అదే సో రిలీజ్ తర్వాత వెంటనే పరదా పడ్డం, వీరాంజనేయుల విహారయాత్ర పడ్డం, మళ్ళీ ఇంకా శివరపల్లి, దెన్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గర్వీ లక్ష్మణ్, ఇవన్నీ టపటపట పడ్డాయి అనమాట వరుసనే. లైక్ బట్ అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు దీనికి సర్ప్రైజ్ అయ్యాను, ఐ మీన్ కొంచెం ఎక్సైట్ అయ్యాను, అది ఓటీటీ అన్నారు కానీ సినిమా బండి సినిమా మాకు చాలా చిన్న సినిమాలా కనిపించింది. అంటే జడ్జ్ చేస్తాం కదా బయట కవర్ చూసి, నెట్ఫ్లిక్స్ లోంచి ఎలాంటి సినిమా ఏంటి అని చెప్పి షాక్ అయ్యాను. ఫస్ట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత మాకు అర్థం కాలేదు, అంటే ఇది లో బడ్జెట్ లో తీసారా ఏంటి, ఇది నెట్ఫ్లిక్స్ లో ఎలా తీసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లో నెట్ఫ్లిక్స్ అనేది మా మైండ్స్ లో పెద్దది. ఈవెన్ ఇప్పుడు చూసేస్తున్నాం కానీ కంటెంట్ అందరూ లాక్డౌన్ టైం పీరియడ్. సో అది చూసేవాళ్ళు బేసికలీ రాజండికే ఉన్నారు కాబట్టి వాళ్ళు నెట్ఫ్లిక్స్ వరకు తీసుకెళ్ళగలిగారు. లేకపోతే అందరం లైక్ నోబడీ కదా అందరం అందులో ఉన్నది. సో వాళ్ళు కాబట్టి తీసుకెళ్ళారు. సో వాళ్ళకి నచ్చి అరే ఇదేదో చాలా బాగుంది మేము తీసుకుంటామని తీసుకున్నారు. అండ్ వాళ్ళకి బాగా నచ్చేసింది. సో అందుకనే ఇంత ఇండీ సినిమా అయినా వాళ్ళు తీసుకొని వాళ్ళంత కాన్ఫిడెంట్గా తీసుకున్నారు. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా తీసుకున్నారో దాని తగ్గట్టే అది నంబర్ 1లో ట్రెండ్ అయింది. అప్పుడు ఎవరూ లేని సినిమా నంబర్ 1లో ట్రెండ్ అవ్వడం నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఫర్ మోర్ దెన్ అ వీక్, అది ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. అండ్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కూడా మేము పట్టుకోవడానికి కారణం ఏమన్నా రాజన్ డీకే గారితో కూడా మంచి రిలేషన్ ఉంటుంది మీకు. ఐ మీన్ వాళ్ళు కూడా మంచి యాక్టర్ అయినా అని చెప్పి వాళ్ళు కూడా హోల్డ్ చేసుకుని అలా పట్టుకుని ఏమన్నా ఉందా? అదేం లేదు, అంటే ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ డాట్స్ ఏమైనా కనెక్ట్ అయ్యి ఇలా లేదు, డాట్స్ ఏం కనెక్షన్ ఏం లేదు, ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు అగైన్ సినిమా బండిలో అంత బాగా ఇది వచ్చింది కాబట్టి, కిడాకోలాలో మంచి ఫేమ్ వచ్చింది కాబట్టి, మంచి అప్రిషియేషన్ వచ్చింది కాబట్టి శివరపల్లికి దే కన్సిడర్డ్. బట్ అగైన్ దాని ఆడిషన్ ప్రాసెస్ దాని ఉండే, నేను 3 రోజులు ఆడిషన్ చేసేదానికి శివరపల్లికి. ఓకే. సో తరుణ్ భాస్కర్ గారిది కామన్ ఏంటంటే ఒక థింగ్ ఏంటంటే కౌశిక్ ఒక కీ రోల్ వేసిన వాళ్ళైనా ఆ రోల్ మీకు దక్కింది. మీరు హ్యాట్రిక్ కౌశిక్, 3వ కౌశిక్. సో అది అసలు కీడాకోలా ఎట్లా అంటే బంపర్ ఆఫర్ పైన బంపర్ ఆఫర్. ఫస్ట్ బంపర్ ఆఫర్ తరుణ్ భాస్కర్ తీయడం, సెకండ్ బంపర్ ఆఫర్ బ్రహ్మానందం గారు, మై గాడ్. సో అలాంటిది చిన్నప్పటి నుంచి ఒక గాడ్ లాగా అనుకుంటున్న పర్సన్ని మొత్తం అసలు నా ఫస్ట్ థియేట్రికల్ సినిమాలోనే ఆయన ఉన్న సీన్లు అంతా అన్నీ నేను ఉంటా. దట్ మీన్స్ ఆల్ ఈజ్ వర్కింగ్ డేస్లో ఐఎమ్ దేర్. సో ఐ థింక్ మేబీ సమ్ 12 to 15 days వర్కింగ్ డేస్ అయినవి, అందులో మొత్తం నేనున్నా. సో ఇంకా అది కూడా అన్ని సీన్స్ అన్ని మాత్రమే ఉంటాయి. అండ్ మోరోవర్ మీరిద్దరు చిన్న ఇది ఉంటుంది, ఒక చిన్న టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలనుకున్నా. అది సెకండ్. ఇంకా థర్డ్ బంపర్ ఆఫర్ అంటే ఆ కౌశిక్ అనేది ఐకానిక్ క్యారెక్టర్ నాకు ఇవ్వడం. అంటే ఓకే తరుణ్ భాస్కర్కి అంత కాన్ఫిడెన్స్ ఉందా నా పైన అని చాలా మంచిగా అనిపించింది అనమాట. సో అది నిలబెట్టుకోవాలని నేను మ్యాక్సిమం ట్రై చేశాను. సో ఈ హోల్ జర్నీలో అంటే ఇప్పుడు నార్మల్గా సినిమా మీద మీకు అంటే ఇంత ప్యాషన్ రావడానికి ఎవరైనా పర్టికులర్ ఒక పర్సన్ కానీ లేదంటే ఒక పర్టికులర్ సినిమా కానీ ఇదర్ యాక్టర్ ఆర్ సినిమా ఏదైనా ఉందా ఇన్ఫ్లుయెన్స్? ఒకటని కాదు, చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క జానర్లో ఇప్పుడు మన తెలుగు సినిమాలో తీసుకుంటే కామెడీ వైజ్ నాకు ఈవీవి గారు అంటే చాలా ఇష్టం. సో ఈవీవి గారి లైక్ ఎర్లీ 90s తీసిన సినిమాలన్నీ చాలా ఇష్టం అనమాట. లైక్ జంబలకిడి పంబ కానీ, అదేంటి తర్వాత శ్రీకాంత్ గారితో తీసినవి కానీ, వీళ్ళతో కానీ అన్నీ అసలు లైక్ చాలా క్రేజీ ఉండేవి అనమాట. ఒకటి అడక్కు. అండ్ యాక్టర్స్ వైజ్ నాకు రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, వీళ్ళ లైక్ అంటే దేవర్ నేను ప్రాపర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని, వాళ్ళంతా మిడిల్ క్లాస్ రూల్స్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళతో బాగా కనెక్ట్ అయ్యేవాడిని. సో వీళ్ళందరూ ఈ యాక్టర్స్ వైజ్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్. అండ్ అరే ఒక స్టార్ అవ్వాలి అంటే డైరెక్ట్గా అనుకోలే, బట్ మనసులో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందని తర్వాత ఆలోచిస్తే తెలుసు. ఆబ్వియస్లీ చిరంజీవి అప్పుడు అంటే ఇప్పుడు హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడికి చిరంజీవి ఈజ్ ఈక్వల్ టు హీరో ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి.
బికాజ్ మాకు చిన్నప్పుడు హీరో అంటే ఇంకా చిరంజీవి అన్నట్టే. ఎవరిని అడిగినా ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి అండి. ఇట్స్ లైక్ 2+2=4 అన్నట్టు ఫేవరెట్ హీరో చిరంజీవి అట్లా ఉండేదన్నమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్. దెన్ ఇక్కడ ఈ హిందీ సినిమా ఎక్స్పోజర్ కూడా నాకు బాగానే ఉండేది హైదరాబాద్లో ఉన్నందుకు. సో షారూక్ ఖాన్ వాజ్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్. షారూక్ ఖాన్ కానీ చిరంజీవి గారు కానీ లైక్ వాళ్ళు దే కేమ్ ఫ్రమ్ నోవేర్. దే ప్రూవ్డ్ దట్ నువ్వు 0 కూడా కాదు, -100 నుంచి స్టార్ట్ అయ్యి నువ్వు 100కి వెళ్ళొచ్చు అని ప్రూవ్ చేసింది వాళ్ళే. సో ఇట్స్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ టు గ్రో ఇన్ లైఫ్. అంటే నువ్వు ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు, నీకు ఒక హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని. సో అది స్ట్రాంగ్గా పడిపోయాయి నాకు. సో అందుకనే నేను ఎప్పుడూ ఇట్లా అట్లీస్ట్ నేను యాక్టింగ్ ట్రయల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు డెస్పరేట్ అవ్వాలి. నేను అయిపోవాలి, రేపటికే హీరో అయిపోవాలి అని చూసుకోవాలి నేను. సో మెల్లిమెల్లిగా నాకు ఒక మంచి ఆఫర్ రావాలి, ఒక మంచి దాంట్లో ఆఫర్ రావాలి, అది చేసుకుంటూ పోదాం. స్టార్స్ పీపుల్ విల్ మేక్. మనం ఏదో పెట్టేసుకుంటే అది అయ్యేది కాదు. అది జనాలే మెల్లిగా చూసి మనల్ని స్టార్ చేయాలో ఇంకేదో చేయాలో వాళ్ళకే తెలుసు అనమాట. సో అదంతా ఆర్గానిక్గా పోవడం నాకు ఇష్టం. సో థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు సినిమా బండికి ఇప్పటికి ఐ సీ దట్. అంటే ఇప్పుడు శుభంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుభం తీసుకుంటే సడన్గా మరడేష్ బాబు కనబడేసరికి ఈ విజిల్స్ ఇవన్నీ అరుపులు వినబడేసరికి నేను షాక్ అయ్యాను. నేను మామూలుగా నాకు చాలా ప్రవీణ్ అంటే ఇష్టంతో చేశా, మరడేష్ బాబు అంటే ఇష్టంతో చేశా. వచ్చినప్పుడు ఓకే జనాలు నవ్వుకుంటారో అనుకున్నాను తప్పితే, అది కూడా సినిమా బండి చూసిన వాళ్ళు ఈ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అరే ఏంట్రా ఇంత లవ్ ఉంది మన పైన అని ఒక మంచి ఫీలింగ్ అనిపించింది. సో అగైన్ ఒక చిన్న వ్యాలిడేషన్ అన్నమాట, నేను తీసుకున్న పాత్ కరెక్టే, నాకు నచ్చిన సినిమాలే చేస్తూ ఉండడం వల్ల జనాలకి వీడు ఒక సినిమాలో ఉన్నాడంటే ఎంతో కొంత ఆ సినిమా బాగుంటుంది అనే నమ్మకం ఇవ్వాలనుకున్నా. సోఫార్ ఇవ్వగలుగుతున్నాను, ఆ ఫ్యూచర్లో కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట. సో ఇందాక మీరు చిరంజీవి గారి గురించి ఒక మాట అన్నారు కదా, అప్పట్లో ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారు. ఈవెన్ నాని గారు కూడా చిన్నప్పుడు ఏమవుతావు అంటే చిరంజీవిని అవుతా, హీరో అవుతా అన్నారు బేసికలీ, చిరంజీవిని అవుతా అంటే హీరో అనే దానికి సినోనిమ్ చిరంజీవి అప్పట్లో 90s ఆ టైంలో బేసికలీ. అంటే మీరు చెప్పిన ఇద్దరు కూడా చాలా యూనిక్ అండి. ఒకరేమో పార్కుల్లో పడుకున్న వాళ్ళు, ఇప్పుడు ఇంతకాలం పాకిస్తాన్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు, వేరే దేశాల్లో అరబ్ కంట్రీస్లో ఫ్యాన్స్ ఉన్నారు. వా సూపర్. అంటే వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారంటే అది సూపర్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్పారు. బట్ సో ఇప్పుడు ఒక విషయం అయితే అడగాలి, ఒకవేళ ఈ రియలైజేషన్ రాకపోయి ఉంటే రాగమయూరి ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేవాడా, లేదు ఇంకేమన్నా? అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేవాడిని. అంటే అది మంచి కంఫర్ట్ లైఫ్, అన్ని ఇన్సూరెన్సెస్ ఉంటాయి, అవి ఉంటాయి, దేనికి ఇది అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నీ సక్సెస్ నీ పైనే డిపెండెంట్ అయి ఉంటుంది. ఇండస్ట్రీలో నీ సక్సెస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ 100 అదర్ పీపుల్ ఆర్ 1000 ఆర్ ఈవెన్ అంటే మన టాలెంట్ అఫ్ కోర్స్ ప్రజల్లో ఇది, బట్ అగైన్ దెర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. సో ఇండస్ట్రీలో ముందుకెళ్ళడానికి కావాల్సింది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అదే మీరు ఐటీలో ఉంటే నువ్వు స్కిల్ సెట్స్ అప్డేట్ చేసుకుంటూ ఉంటే నువ్వు పైకి వెళ్ళి ఎవరిని నాపేవాడు ఉండడు అనమాట. మా అంటే చిన్న చిన్న ఆఫీస్ పాలిటిక్స్ ఉండొచ్చు, కానీ ఐటీ అనే కాదు, ఎనీ కార్పొరేట్ జాబ్. సో అంత నీ హార్డ్ వర్క్ దీన్ని బట్టి ఉండేది. ఇక్కడ హార్డ్ వర్క్ కూడా కాదు, హార్డ్ వర్క్ ఈస్ దేర్, హార్డ్ వర్క్ ఈస్ 50%, దేర్ ఆర్ మెనీ మోర్ ఫ్యాక్టర్స్ బికాస్ హెవీ కాంపిటీషన్ అనమాట. అండ్ ఇది ఒక ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ కాదు కదా. సో ఇది ఎందుకంటే ఆర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. నువ్వు ఆర్ట్ని డిఫైన్ చేయలేవు, ఆర్ట్కి ఒక నంబర్స్ ఇవ్వలేవు, ఆర్ట్కి ఒక పర్సంటేజెస్ అట్లా ఇవ్వలేవు. సో చాలా వేరీ అవుతూ ఉంటాయి. లైక్ ఇవాళ ఇక్కడ ఉంటావు, రేపు ఇక్కడ ఉంటావు, మళ్ళీ రేపు అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు. సో ఇది చాలా డైనమిక్ ఇండస్ట్రీ అనమాట. ఒక అడ్వెంచర్ పార్క్లో రోలర్ కోస్టర్ రైడ్ వెళ్ళిన డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి అక్కడ. సో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రైడ్ అనుకోవాలి అంతే. చాలా పారామీటర్స్ డిపెండ్ అయ్యి లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అదే మామూలుగా ఐటీ ఇండస్ట్రీ అనుకో, ఒక ట్రైన్ ఎక్కుతాం, అలా వెళ్ళి మంచిగా స్టాపులు ఉంటే ఫైనల్లీ నీ డెస్టినేషన్ చేరిపోయి మంచిగా రిటైర్ అయిపోయి మంచిగా సేవింగ్స్ పెట్టుకొని. ఇక్కడ ఎట్లా అంటే నువ్వు కోట్లు సంపాదించవచ్చు, లేకపోతే ఈవెన్ few thousands కూడా కోసం కూడా నువ్వు ఒక చిన్న రోల్స్ చేయొచ్చు, అలాంటి పరిస్థితి అన్నమాట. బట్ దీని గురించి ఇండస్ట్రీ గురించి ఏమంటారంటే జనరల్లీ అదొక ఊబ్ అంటారు. అంటే లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేడు. అవును, బికాస్ ఏమీ రాకపోయినా బయటికి వెళ్ళాడు. ఎగ్జాక్ట్లీ ఆ కిక్ వేరనమాట. ఆ ప్రజల నుంచి వచ్చే
నీకు ఒక్కసారి ఆ చప్పట్లు వినబడ్డాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శుభంకి వినబడ్డాయి. ఇప్పుడు ఒక హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే రేపు ఇంకో సినిమా పడినప్పుడు ఆ చప్పట్లు రాకపోతే లేదు ఇంకోటి చేయాలి మళ్ళీ రావాలి ఒక లూప్లో పడిపోతాం అనమాట. బికాజ్ బట్ అగైన్ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే యాజ్ అన్ యాక్టర్స్ ఒకసారి వస్తుంది ఒక్కోసారి రాదు. బట్ మనం మన పని మనం చేసుకుంటూ పోతే లైక్ ఇన్ ద లాంగ్ రన్ సక్సెస్ విల్ కీప్ గోయింగ్ ఆన్. అదే ఇవాళ వచ్చింది రేపు రాలేదని ఇంకా ఇదైపోతే ఇంకా పడిపోతాం అనమాట. బికాస్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక 100 టు ఇప్పుడు ఒక సినిమాలో 100 వచ్చింది, నెక్స్ట్ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాప్ అయింది అనుకో, దెన్ మై అప్రిషియేషన్ పర్సంటేజ్ విల్ గో టు సమ్ 20. దాంతో నేను డిజెక్ట్ అయిపోతే కష్టం. సో ఓకే చప్పట్లతో హ్యాపీ అవ్వాలి కానీ చప్పట్లే వ్యాలిడేషన్ అనుకోకూడదు, చప్పట్లే నా రేటింగ్ అనుకోకూడదు. నా రేటింగ్ నాకు తెలియాలి. సో అట్లా, ఎందుకంటే ఏదైనా సినిమాలో బ్యాడ్గా వేసా నాకు ఫస్ట్ తెలిసేది నాకే. బిఫోర్ ఈవెన్ ద డైరెక్టర్ సీస్ ఇట్, ఐ మై సెల్ఫ్ విల్ నో నేను సరిగ్గా చేసానా లేదా అని. సో కొంచెం అవేర్నెస్ ఉంటే ఐ థింక్ ఇట్ విల్ లాంగ్ రన్లో హెల్ప్. అంటే ఎంత ఊబిలో ఉన్నా అట్లీస్ట్ నువ్వు కొట్టుకుపోవట్లేదు, ఓకే అలా ఉన్నావు. శుభం షో చూసిన తర్వాత తిన్నారా, అన్నం తిన్నారా? అంటే మిరపకాయలు అంటాడు కదా చంద్రమోహన్ గారు అంటారు, కడుపు నిండిపోయింది చప్పట్లు వినాడు అంటారు. మీకు గుర్తుందా? చాలా మందికి ఉండే కళాకారులందరికీ ఉండేది అది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దెన్ అదే షో అయ్యే కూడా కిందకి వెళ్తాం కదా, దెన్ అందరూ అదే మళ్ళీ సేమ్ స్వరమంజరి అని అరుస్తుంటే. సో మొన్న లూలు మాల్లో ఇక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ నాకు ఫైనల్గా నేను యాక్చువల్లీ కొంచెం షూట్స్లో బిజీ ఉండేసరికి అసలు శుభం ప్రమోషన్స్ మనసంతా శుభం ప్రమోషన్స్ పైన ఉంది, అందరు వెళ్తున్నారు నేను వెళ్ళలేకపోతున్నా అని. ఫైనల్లీ ఒకరోజు ఒక సాయంత్రం కుదిరింది, వెళ్ళాను. అక్కడ ఇంకా షో అయిపోయాగానే ఇంకా అందరం కాస్ట్ అంతా హాయ్ థ్యాంక్ యూ అని చెప్తుంటాం కదా, అప్పుడు ఇంకా ఊరు స్వరమంజరి ఆ డైలాగ్ చెప్పేవరకు వదలలేదన్నమాట ఆ రోజు. సో ఇంకా అంటే ఈ సినిమాకి సంబంధం లేదు, అంటే అఫ్కోర్స్ రెడ్డి బాబు వచ్చాడు, బట్ సినిమా బండిలో స్వరమంజరి డైలాగ్ ఇక్కడ ఈ కాంటెక్స్లో ఉండదు కదా. బట్ లేదు అది చెప్పాల్సింది అది చెప్పాల్సి వచ్చింది. మంచిగా అనిపించింది. అంటే దాని లైక్ 4 years బ్యాక్ చేసిన దాన్ని కూడా ఇంకా అంత స్ట్రాంగ్గా మెమరీలో పెట్టుకొని పీపుల్ స్టిల్ ఐడెంటిఫై దాంతో అనేసరికి. శ్యామ్ గారికి మామూలు ఇండస్ట్రీలో యాక్ట్రెస్గా ఆల్రెడీ వన్ ఆఫ్ ద టాపర్స్ ఆవిడ, బట్ ప్రొడ్యూసర్స్గా ఇప్పుడే మార్క్స్ పడుతూ ఉన్నాయి. మీరు ఎంత మార్క్స్ ఇస్తారంటే? నేను 11/10 ఇస్తాను. ఎందుకంటే మీరు డెబ్యూ ప్రొడక్షన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాల్లో సంపాదించింది బ్యాక్లో సినిమా పెట్టడం అనేది అదే దట్ సెల్ఫ్ ఈజ్ నీడ్స్ గట్స్ అండ్ ప్యాషన్ ఎవ్రీథింగ్. అండ్ ఓకే అది పాయింట్ నెంబర్ 1. మళ్ళీ సెకండ్ది ఏంటంటే ఆ తీసే సినిమా ఏది ఇట్లా ఏమంటారు ఒక ప్రాపర్ ఏంటి గూస్ బంప్స్ ఇచ్చేసి ఇట్లా స్లో మోషన్లో అట్లాంటివి కాకుండా వెరీ సెన్సిబుల్గా ఒక మ్యాన్ అండ్ విమెన్ ఈక్వాలిటీ గురించి చాలా హ్యూమరస్గా, ఇక్కడ ఇట్లా మెసేజ్లే ఉండవు, ఇట్లా చాలా హెవీ మెసేజ్లు ఇట్లా చాలా మెలో డ్రామాటిక్ ఏ ఉండదు, చాలా సింపుల్గా చాలా హ్యూమరస్గా డైలీ జరిగే సిచ్యువేషన్స్ కాన్వర్సేషన్స్తో ఒక ఈక్వాలిటీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈక్వాలిటీ గురించి చాలా బ్యూటిఫుల్గా. సో ఆ కథని నమ్మి ఇవి ఇంత ఖర్చు పెట్టి ప్రమోషన్స్కి ప్రమోషన్ ఇంత యాక్టివ్గా చేస్తున్నారంటే ఆమె కన్విక్షన్ని ఆమె టేస్ట్ బేసికలీ మోర్ దెన్ ఎనీథింగ్ హర్ టేస్ట్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్కి 11/10. ఓకే. సో ఇప్పుడు సీరియల్ బాధితులు ఉన్నారు, అది దాని పక్కన పెడితే ముందు మీరు ఆల్ఫా మెన్నా? ఇది ఒక ట్రెండ్ అవుతుంది కదా మీకు బాగా. ఆల్ఫా అసలు కాదు, యానిమల్ సినిమా నుంచి ఆల్ఫా సిగ్మా అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. నేను జస్ట్ మేల్ ఆల్ఫా కాదు బీటా కాదు సిగ్మా, జస్ట్ మేల్. ఓకే. సో ఇప్పుడు ఆ సీరియల్ బాధితులమే మనందరం. అంటే చిన్నప్పుడు ఇంట్లో పెడితే కొన్ని మనం ఎడిక్ట్ అయిపోయినాయి ఉంటాయి, కొన్ని మనం విసుక్కున్నాయి ఉంటాయి. మీరు ఎడిక్ట్ అయిన సీరియల్ ఏదైనా ఉందా అలాగా చూసింది? నేను ఎడిక్ట్ అయిన సీరియల్ అంటే చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో రుతురాగాలు అని ఒకటి వచ్చేది. నాకు తెలియని కూడా తెలియదు, బట్ మా నాన్నగారు చూసారనమాట. సో అది నడుస్తూనే ఉండే, బట్ నాకు సమో ఏం తెలియకపోయినా నచ్చేది. అది చాలా సింపుల్గా అనిపించేది. ఇప్పుడు ఐ థింక్ దట్ ఈస్ ల్యాకింగ్, ఆ సింప్లిసిటీ ఈజ్ ల్యాకింగ్ ఇన్ సీరియల్స్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ టైంలో సీరియల్సే ఐ థింక్ మేడ్ మోర్ సెన్స్. చాలా సింపుల్గా ఉండేవి, ఇంత ఎఫెక్ట్ ఇట్లా తిప్పి అట్లా
ఐ థింక్ ఇట్లా zoom, మంజులా zoom, నాయుడు zoom గారు చేసి, వచ్చిన తర్వాత కొంచెం పాత్ బ్రేకింగ్ చేశారు ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసేసి ఇట్లా హెవీ మేకప్ వేసేసుకొని అట్లా కాకుండా ఎంత సింపుల్గా ఉండేది రుద్రగాలు. సో యా అంతరంగాలు రుతురాగాలే చాలా అంతరంగాలు కూడా వచ్చేవి, బట్ ఆ రుద్రగాలు అంటే మా కేబుల్ టీవీ లేకుండే అనమాట. సో సప్తగిరిలో ఇది డీడీలో వచ్చేది అనుకుంటా అది రుద్రగాలు. ఆ పాట కూడా సారంగ ఒకసారి పాడండి. వాసంత సమీరంలా నులువెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా నవశిశిరతరంగంలా కాలం జాలం లయలం పవ్వడిలో సాగే జీవన రాగం అనువనువున ఋతురాగం. సారీ మధ్యలో చాలా తప్పాయి, బట్ నాకు చాలా ఇష్టం. మీరు 20 ఏళ్ల క్రితం గుర్తుపెట్టుకుని పాడమే అంటే తర్వాత యూట్యూబ్ లో కూడా చాలా విన్నా అది. బట్ అంటే చిన్నప్పుడు మెమరీస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి, తర్వాత ఎందుకో ఫేడ్ అయిపోతూ ఉంటాయి. మన దాంట్లో కూడా మంచి పాట పెట్టారు కదా, పాలు తేనెల బంధం, నీళ్ళ బంధం, అది జన్మ జన్మల బంధం. ఎప్పుడైనా విసుక్కున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా మీ మ్యాచ్ వచ్చినప్పుడు? ఇప్పుడు 2003 వరల్డ్ కప్లో ఇలాంటి వరల్డ్ కప్లో వచ్చినప్పుడు కూడా సీరియల్ చచ్చినట్టు పెట్టాలి, మనం మార్చలేము, ఇలాంటి సిచ్యువేషన్స్? యాక్చువల్లీ మా ఇంట్లో ఎక్కువ చూసేవాళ్ళు కాదు, సో సంహవ్ అలా ఓకే, హ్యాపీ. సో తరుణ్ భాస్కర్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు పురుషులందు తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు వేరయ్యా, విశ్వదాభిరామ వినరవేమో అంటారు. ఎందుకు ఆయన ఏముంటాయి స్పెషల్ క్వాలిటీస్? స్పెషల్ క్వాలిటీస్ ఏంటంటే చాలా ఒరిజినల్ థింకింగ్ ఉంటుంది, వీళ్ళలాగా చేయాలి వాళ్ళలాగా చేయాలని కాదు, చాలా ఇండిపెండెంట్ థాట్ ఉంటుంది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది అది. సో అది అండ్ ఆల్వేస్ దట్ నాకంతా తెలుసు అని ఎప్పుడు అనుకోడు, నేను గొప్ప ఫిలిం మేకర్ అని కూడా అనుకోడు. సో ఇప్పుడు ఆ థర్స్ట్, ఆ దాహం, ఆ ఆకలి ఉంటుంది అనమాట. నేను ఇది నేర్చేసుకోవాలి, ఈ టెక్నిక్ నేర్చుకోవాలి, ఆ టెక్నిక్ నేర్చుకోవాలి. సో ఏదైనా కొత్తది క్రియేట్ చేయాలంటే ఆ దాహం, ఆ ఆకలి ఉండాలి. నాకే అన్నీ తెలుసు, నాకే ఇది తెలుసు, నువ్వేంట్రా చెప్పేది అని ఒక్కసారి కూడా ఉండదు. అంటే అందరి దగ్గర నుంచి హీ లైక్స్ టు లెర్న్ ద ఫీడ్బ్యాక్. ఇప్పుడు మామూలుగా ఏదైనా స్క్రీన్ ప్లే రాసిన ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాడు అక్కడ ఆఫీసుల వాళ్ళ నుంచి కూడా. సో అది విచ్ ఇస్ ఎ వెరీ రేర్ క్వాలిటీ అండ్ వెరీ క్రియేటివ్ పర్సన్ ఆల్సో, చాలా ఒరిజినల్గా థింక్ చేసే మనిషి. సో ఇవన్నీ, ఈ హంబుల్నెస్, ఈ క్రియేటివిటీ, ఇవన్నీ ఇది వెరీ రేర్ క్వాలిటీ. అందుకనే ఏది తీసినా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, ఇంతకుముందు చూడలేదురా అనిపిస్తుంది. పెళ్లి చూపులు లాంటిది ఎక్కడ చూడలేదు అనిపిస్తుంది, ఈ నగరానికి వెళ్ళా చూడలేదు అనిపిస్తుంది. కీడాకోల అసలు ఆ బొమ్మ అది, అండ్ కీడాకోలలో చూస్తే ఒక్క అమ్మాయి ఉండదు సినిమాలో. అది ఈ క్వశ్చన్ యాక్చువల్లీ అడగాలి. ఏంటంటే ఇప్పుడు ఆయన పెళ్లి చూపుల సినిమాలో చూస్తే స్ట్రాంగ్ క్యారెక్టర్ రాస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇందులో ఉమెన్ లేకపోయినా ఒక బొమ్మకు కూడా చాలా స్ట్రాంగ్ వాల్యూస్ మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. సో అది ఎవరు ఆలోచిస్తారు? నేనైతే ఎవరిని చూడలేదు. సో అంత అండ్ రియల్ లైఫ్లో కూడా చాలా అసలు మనకి మొహమాటం ఉన్నా మనల్ని ఫ్రీ చేసేస్తాడనమాట అలాంటి మనిషి. సో ఇండస్ట్రీ ఈజ్ వెరీ లక్కీ టు హ్యావ్ వన్ పర్సన్ లైక్ తరుణ్ భాస్కర్. సో మీకు కూడా సహవాస ప్రభావం పడింది అంటే ఇప్పుడు ఎలా అంటే రాజన్ డీకేతో ట్రావెల్ అయ్యారు, ఒక స్టాండర్డ్స్ అంటూ మీకు వచ్చినాయి, మీ యాక్టింగ్ కావచ్చు చాలా మంచిగా ఉంటుంది. ఐ మీన్ ఎగ్జాంపుల్ చూపించడానికి ఉంటుంది, ఒక స్టాండర్డ్స్ ఉంటాయి కదండి, అలా నీట్గా ఉంటుంది, చాలా సెటిల్డ్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈయన విషయానికి వద్దాం. ఈయనతో ట్రావెల్ అవ్వడం కూడా చాలా క్యారెక్టర్స్ కూడా సెటిల్గానే చేసుకుంటున్నారు, అంటే హరీబరీ లేదు. అమ్మో ఇన్ని నెంబర్ పడిపోవాలి, ఓకే నెక్స్ట్ ఇయర్ వస్తుందా ఒక 4-5 సినిమాలు ఫిల్మోగ్రఫీలో పడిపోవాలి అనే ఆలోచన మీకు లేనట్టు కనిపిస్తుంది. నేను అస్సలు క్యాలిక్యులేషన్స్తో వెళ్ళానండి, నేను నాకు కన్విక్షన్తో వెళ్తా, నాకు నచ్చిందా బాగుందా. అండ్ ఆల్సో నేను మూవీ రివ్యూస్ రాసేవాడిని, అంటే అది ఎలా రాసేవాడిని, నేను మంచి రివ్యూరా కాదా అనేది వేరే విషయం. ఓకే నేను బ్యాడ్ రివ్యూరే అనుకుందాం, కాకపోతే అట్లీస్ట్ ఆ మూవీస్ అనలైజ్ చేసి నాకు ఒక చిన్న అవగాహన వచ్చింది. అంటే ఏది చేస్తే ఓవర్ అవుతుంది, ఏది చేస్తే అండర్ అవుతుంది, ఏది జనాలు ఆల్రెడీ చూసి విసిగెత్తున్నారు, వాళ్ళకి కొత్తగా ఏదైనా ట్రై చేస్తే ఏది వర్కౌట్ అవ్వచ్చు అని ఒక అవగాహన వచ్చింది. సో వేరే ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రహ్మానందం గారు వెరీ ఒరిజినల్, బ్రహ్మానందం గారిలాగా ట్రై చేయడానికి కొంతమంది ట్రై చేశారు, అంటే 2-3 years ఉన్నారు వెళ్ళిపోయారు. సునీల్ గారు మళ్ళీ ఒరిజినల్, ఆయనలా కొంతమంది ట్రై చేశారు, వాళ్ళు పెద్ద సర్వైవ్ అవ్వలేదు. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, హీ ఈజ్ వెరీ ఒరిజినల్, సమ్ పీపుల్ ట్రైడ్ లైక్ హిమ్.
సో అట్లా నీ ఒరిజినాలిటీ తీసుకొస్తేనే పీపుల్ మిమ్మల్ని లవ్ చేస్తూ ఉంటారు, లాంగ్ టర్మ్లో ఉంటుంది మనకి. సో ఏదైనా ఒరిజినల్ తీసుకొస్తేనే మనకి ఇది. సో వీటన్నిటిని చూసి నాకు అర్థమైందంటే ఒరిజినాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో అది నేను అది ఎంత సక్సెస్ అవుతుందో నాకు తెలియదు, బట్ నా వరకు. సో వీళ్ళందరూ ఆర్ ఒరిజినల్ క్రియేటర్స్. రాజండికి వాళ్ళకు ఒరిజినల్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎటువంటి దాంట్లో కూడా ఒక చిన్న కామెడీ తీసుకొని వస్తారు సటిల్గా. ఇంకా తరుణ్ గురించి తెలిసిందే, వెరీ యూనిక్. సో అండ్ సో అట్లనే ఇప్పుడు అప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా హ్యావ్ ఎ వెరీ ఏమంటారు, ఇప్పుడు గరివి లక్ష్మి చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్సో వెరీ యూనిక్ థింగ్. శివరపల్లి ఈజ్ ఆల్సో ఇక్కడ యూనిక్ థింగ్ ఏంటంటే మీరు జనరల్లీ ఇప్పుడు అప్పుడు నెట్ఫ్లిక్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ చూసుకుంటే వేరే ప్రాజెక్ట్స్ పెద్ద వెబ్ సిరీస్లు వచ్చేవి. అందులో ఒక అండర్ డాగ్ లో వచ్చి ఒక సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు కూడా అంతే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంతా చూసేవన్నీ ఒక భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాల మీద పడుతుంటే గరివిడి లక్ష్మి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఏంటి అందులో ఏమన్నా స్పెషాలిటీస్ ఏమన్నా కొంచెం రివీల్ చేయగలిగిన ఏమన్నా ఉన్నాయి? యా, డెఫినెట్లీ. సో గరివిడి లక్ష్మి అనేది ఒక బయోపిక్. గరివిడి లక్ష్మి అనే ఒక సింగర్ ఉన్నారు, ఫోక్ సింగర్, ఆవిడ బయోపిక్ అనమాట. సో నేను అందులో ఐ ప్లే ద మేల్ లీడ్, ఫీమేల్ ఈజ్ గరివిడి లక్ష్మి, మేల్ లీడ్ నేను. సో అందులో ఒక బుర్రకథ ఆర్టిస్ట్గా ప్లే చేస్తాను అనమాట. సో ఈ బుర్రకథ చెప్పడాలు అనేది అట్లీస్ట్ ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలు అయితే రాలేదు ఇప్పటి వరకు. అండ్ బుర్రకథ అండ్ శ్రీకాకుళం యాక్సెంట్ అండ్ ఈ డ్యాన్స్ అండ్ ఏదో ఒక రోజు నా లుక్ రివీల్ అవుతుంది. ఆ లుక్ చూసి డెఫినెట్లీ సర్ప్రైజ్ అవుతారు. సో ఇవన్నీ చూసి నాకు ఇది ఎట్లయినా చేయాలి అని బాగా ఫిక్స్ అయిపోయిన ఇదనమాట. ఎందుకంటే నన్ను తెలంగాణ మాట్లాడడం చూశారు, సినిమా బండిలో రాయలసీమ సైడ్ మాట్లాడడం చూశారు. ఇప్పటివరకు గోదావరి సైడ్ రాలేదు, బట్ డైరెక్ట్ నార్త్ ఆంధ్రాకి వెళ్ళిపోయాను. సో ఈ యాక్సెంట్ మాట్లాడడం అండ్ బుర్రకథ పాటలు డ్యాన్స్లు చేయడం అనేది వెరీ ఛాలెంజింగ్. అట్లీస్ట్ నాకైతే ఛాలెంజింగ్ అనిపించింది. సో ఇట్ ఈస్ మై టఫెస్ట్ ఫిలిం టిల్ డేట్. ఎందుకంటే చాలా లెర్నింగ్ ఉందన్నమాట, చాలా అన్లెర్నింగ్ అండ్ చాలా లెర్నింగ్. సో దానివల్ల వర్క్షాప్ అవన్నీ చాలా డేసే పట్టాయి. సో ఈ ఎఫర్ట్స్ అన్నీ ఇప్పుడు షూటింగ్లో వెళ్తూ ఉన్నాయి. సో ఐమ్ వెయిటింగ్ టు సీ ద రిజల్ట్. ఫోక్ ఫామ్ని సినిమా రూపంలో తీయడం అనేది ఇది వెరీ రేర్ ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో. అలాంటిది ఇంకా ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాక్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ని చేయడం అండ్ పాటలు రిలీజ్ అయినప్పుడు మామూలుగా ఉండదు అనమాట. ఈవెన్ ఇప్పుడు బలగం సినిమా వచ్చినప్పుడు మన సంస్కృతిని సపోర్ట్ చేశారని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు. సో ఇది ఆర్ట్ ఫామ్ అంటే బుర్రకథ ఒక మర్చిపోయిన ఆర్ట్ ఫామ్ అయిపోయింది యాక్చువల్లీ. బట్ ఇది చూసి డెఫినెట్లీ దానిపైన మళ్ళీ కొంచెం ఒక మంచి ఇది ఏర్పడుతుంది. అండ్ అట్లనే ఇది పాటలు అదిరిపోతాయి అనమాట. ఫస్ట్ ఆ నల్ల జీలకర్ర మొగ్గ కూడా బాగా కొంచెం అది కూడా బాగానే పాపులర్ అయింది. సో నల్ల జీలకర్ర మొగ్గ లాంటి సాంగ్స్ చాలా ఉన్నాయి. ఇంకా అవి ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆ షూట్కి వెళ్తున్నాను, ఇంకో సాంగ్ అలాంటిదే. సో అదిరిపోతాయి. గోదావరి రోడ్ మిగిలిపోయింది అంటారు, వచ్చేస్తారులేండి గోదావరి కూడా. ఓకే, బట్ మీరు చిన్నప్పుడు చూస్తూ ఎక్కువ కనెక్ట్ అయ్యాను అన్నారు. ఇప్పుడు నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్, నరేష్ గారు పక్కన మీరు అంటే మీరు ఇక్కడ ఉన్న వ్యక్తి, నరేష్ గారిని ఇలా చూస్తున్న వ్యక్తి నరేష్ గారు పక్కనే వచ్చి కూర్చునే సిచ్యువేషన్ వచ్చింది. ఇద్దరు లీడ్స్ ఇప్పుడు కలిసి చేస్తా ఉన్నారు సినిమాలు. మన వీరాంజనేయులు, ఇప్పుడు మళ్ళీ దీనిలో కూడా. సో ఏంటి ఫీలింగ్ ఏంటి ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు ఏం ఎక్స్ప్రెస్ చేశారు మీ? సో నేను ఫస్ట్ టైం ఆయన ఆబ్వియస్లీ చాలామంది కలిసినప్పుడు మీ బాగుంటుందండి ఇది అంటారు, నేను అలా అని చెప్పాను. బట్ ఆయన అంటే నేను చెప్పాను మీ ఫ్యాన్ అండి ఇది అని, దెన్ అందరిలానే అనుకున్నారు. బట్ వీరాంజనేయులు విహారయాత్ర షూటింగ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ఒక వీడియో చూపించాను ఆయనకి. నేను చెప్తుండేవాడిని ఈ సినిమా తెలుసు నాకు బై హార్ట్, లైక్ జంబలకిడి పంబ, చిత్రంబళ బై హార్ట్ తెలుసు అంటే ఒక లెవెల్ మామూలు అభిమాని కంటే ఒక 1 లెవెల్ ఎక్కువేమో అనుకున్నాడు. దెన్ ఒకరోజు ఒక ఇంటర్వ్యూ చూపించాను ఆయనకి. ఒక జర్నలిస్ట్ అడుగుతారు అనమాట, మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు అంటే నేను నరేష్, రాజేంద్ర ప్రసాద్ అంటే అదేంటి వాళ్ళు
అంటే యూజువల్గా వేరే పేర్లు చెప్తారు కదా మీరంటే అంటే నాకు వాళ్ళ యాక్టింగ్ చాలా ఇష్టం అండి, చాలా అసలు చాలా వర్సటైల్ పీపుల్ ఇది అని చెప్పిన. సో అది చూపించాను, ఆయన చూసి అంటే అంటే చాలామంది అట్లా ఊరికే చెప్పేస్తారు కదా, బట్ వీడు నిజంగానే ఇంత ఫ్యానా ఇంత ఇష్టమా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి హీ నోస్ దట్ లైక్ వెన్ ఎవర్ ఐ సీ హిమ్ నేను ఇట్లా ఒక ప్రేమతో చూస్తానని ఆయనకు అర్థమైపోయింది. సో హీ ఆల్సో లవ్స్ మీ బ్యాక్ అండ్ ఒక చిన్న బిరుదు కూడా ఇచ్చారు నాకు. బిరుదు అంటే బిరుదు అని కాదు, ఒక చిన్న ట్యాగ్ ఇచ్చారు, లోడెడ్ గన్ అంటారు నన్ను. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే కాంప్లిమెంట్స్ కంటే ఇది కొంచెం లోడెడ్ గన్ అంటే బేసికలీ ఆయన ఉద్దేశం అంటే ఎప్పుడు లైక్ ఆ సీన్ కి ప్రిపేర్డ్ అయిపోయి ఉంటాను అనమాట. యాక్షన్ చెప్పగానే సో ఆ పేరు ఇచ్చారు, చాలా మంచిగా అనిపించింది. ఓకే, మీ దృష్టిలో ఏంటండి సక్సెస్ కి ఫార్ములా ఏంటి అసలు? అంటే ఫార్ములా ఏం లేదండి, అంటే డెఫినేషన్ ఏంటి? మై డెఫినేషన్ అంటే ఐ థింక్ యూ హ్యావ్ టు లవ్ ద క్రాఫ్ట్. ఏదైనా ఆ ప్రొఫెషన్ని నువ్వు చాలా ప్రేమించాలి, నీ గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువ ప్రేమించాలి. దెన్ ఆఫ్ కోర్స్ సిన్సియర్ ఉండాలి. నీకే తెలిసిపోతుంది నువ్వు సిన్సియర్గా ఉన్నావా క్రాఫ్ట్కి లేదా అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక ఇది ఉంది, దానికి నువ్వు ప్రిపేర్ అయ్యేవా లేదా నీకే తెలుసు, నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేస్తున్నావా లేదా నీకే తెలుసు. అంటే ఒక చండాలమైన షార్ట్ ఇచ్చి నేను బాగా చేశాను నీకు నువ్వు చెప్పుకుంటే అంతకంటే పెద్ద ఫూల్ ఎవడు ఉంటాడు. సో యూ షుడ్ బి వెరీ క్రిటికల్ అండ్ ఎప్పటికప్పుడు నిన్ను అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. అది చేసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటికల్లీ వస్తుందండి. జనరల్లీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ క్రిటిసిజం ఉంటుంది, బట్ నాకు తెలిసినంత వరకు మీకు ఆన్ స్క్రీన్ చూసి ఆడియన్స్ ఎవరు క్రిటిక్ చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు అయితే ఉండరు బేసికల్లీ ఇప్పుడు దాకా చూసిన అన్నింటిలో కూడా. బట్ థింగ్ ఏంటంటే ఏదో ఒకటి మీరు ముందు ఇండస్ట్రీ వర్గాల్లో ఎదుర్కొన్న ఉంటాయి, మేబీ మీరు ఇచ్చిన ఆడిషన్ అవతల వాళ్ళకి నచ్చకపోతే ఇలాంటి ఏమన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ మహానటికి ఆడిషన్ చేశాను, నేను రిజెక్ట్ అయ్యాను. డియర్ కామ్రేడ్కి ఆడిషన్ చేశాను, రిజెక్ట్ అయ్యాను. సో దట్స్ ఓకే. అంటే మేబీ నాకు నా స్కిల్ సెట్ ఇంకా అప్పటికి నేను అంత బాగా యాక్టింగ్ చేయట్లేదేమో. సో అవన్నీ లైక్ ఒక మంచి ఫీడ్బ్యాక్గానే నేను ఉపయోగించుకున్నాను. అడుగుతారా ఎప్పుడన్నా ఇలా అయినప్పుడు? యూజువల్గా చెప్పరండి, అంటే వాళ్ళ తప్పు కూడా బోల్డ్ మందిని ఆడిషన్ చేస్తారు. వాళ్ళు ప్రత్యేకంగా మనల్ని అనలైజ్ చేసి అంత వాళ్ళకి దే విల్ హ్యావ్ టు డీల్ విత్ సో మెనీ పీపుల్. అండ్ యూజువల్గా ఆడిషన్ రిజల్ట్ ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితేనే చెప్తారు, ఏం సరే నీకు రెస్పాన్స్ రాలేదంటే దాని అర్థం రాలేదన్న. బేసికలీ నువ్వు వాళ్ళని తిరిగి అడిగి సెలెక్ట్ అయ్యానా లేదా అంటే సెలెక్ట్ అయితే వాళ్ళే ఇంటిబడి కాల్ చేస్తారు, యాక్చువల్లీ ఎట్లయినా తీసుకుంటారు. సో ఎవరైనా చెప్పలేదంటే మనమే అరే ఇట్లా చేసి ఉండాల్సింది ఇట్లా చేసుకుంటా అనలైజ్ చేసి ముందుకు వెళ్ళిపోవడం. నేనేం పెద్ద ఫీల్ అవ్వలే. బట్ నేను అటెండ్ అయిన ఆడిషన్స్ చాలా కొన్నే, నేనేమి ఇట్లా నా పోర్ట్ఫోలియో పట్టుకుని కృష్ణానగర్ అయితే తిరగలేదు. సో ఎట్లయినా ఇప్పుడు ఇట్లాంటివి మంచి పడినప్పుడు అంటే నాకు మహానటి, నాకు నాగశ్విన్ సార్ ఫస్ట్ ఫిలిం చాలా ఇష్టం, ఎవడే సుబ్రహ్మణ్యం. చూసి మహానటి ఆయన చేస్తున్నారు అనగానే సో నాకు డైరెక్టర్స్, నేను ఎక్కువ డైరెక్టర్స్ని స్టడీ చేస్తుంటా. సో దట్స్ వై వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇది. డియర్ కామ్రేడ్ భరత్ కమ్మగారు ఫస్ట్ ఫిలిం, బట్ ఆయన షార్ట్ ఫిల్మ్ ఒకటి నేను చూసా. సో ఫాలో అవుతుండే ఆయన వర్క్. సో ఆయన డెబ్యూ చేస్తున్నారు అనగానే దాని ఆడిషన్కి వెళ్ళా. సో ఒక డైరెక్టర్ని ఇది చేయడం అనేది నాకు చూస్తుంటా లైక్ అందుకనే తరుణ్ భాస్కర్తో ఎట్లయినా చేయాలని ఇది ఉండే. దెన్ వెంకటేష్ మహాతో కూడా చేయాలని ఉండేది. లక్కీలీ మోడర్న్ లవ్ హైదరాబాద్లో ఒక ఎపిసోడ్లో చేయగలిగాను. అట్లనే ఇంకా ఉన్నారు కొన్ని డైరెక్టర్స్. కొంచెం బకెట్ లిస్ట్ వద్దు, బకెట్ పెద్ద బకెట్లో ఉన్నాయి, 2-3 ఉన్నాయి. అంటే ఇది కూడా నాకు తెలిసి స్పర్ ఆఫ్ ద మూమెంట్లో జడ్జ్మెంట్ ఉంటుందేమో కదా మీకు ఆడిషన్. అంటే మీరు ఇప్పుడు ఓకే, మీరు ఫ్రెషర్గా వచ్చినప్పుడు ఆడిషన్స్ ఇచ్చినప్పుడు జస్ట్ ఏదో ఫ్రేమ్ ఎలా చూసి కొంచెంసేపు మాట్లాడుతాం, ఎలా వింటూ ఓకే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో జడ్జ్మెంట్ ఇస్తారనుకుంటా కదా, సూట్ అవుతాడా లేదా సూట్ అవుతాడా. అంటే సూట్ అవ్వడంటే కొన్ని చోట్ల ఇంకా ఇట్లా తెలిసిపోతుంది అనమాట, అమ్మ వీడితో కాదురా బాబు అన్నట్టు. కొన్ని చోట్ల ఆలోచిస్తారు, ఒక లైక్ మేబీ సెకండ్ లిస్ట్లో పెడతారు. సో కొన్ని రిజెక్ట్ చేయాలంటే ఐ థింక్ రిజెక్షన్ ఈజ్ ఈజీ, బికాజ్ ఎక్కడైనా ఆఫ్గా కనిపిస్తే ఇంకా అమ్మ అది కొట్టేస్తుంది ఆడిషన్ చేసే వాళ్ళకి.
కొంచెం ఇటు అటుగా చేస్తే మేబీ సెకండ్ లిస్ట్లో పెడతారు, చాలా బాగా చేస్తే ఇంకా ఫస్ట్ లిస్ట్లో పెడతారు. సో మీకు ఎప్పుడైనా ఐ మీన్ మీ దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్స్ ఇప్పుడు కొంచెం మీరు బిజియెస్ట్ అవుతున్నారు కాబట్టి ఈ టైంలో మీ దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్స్ ఏమన్నా మీరు వద్దు అనుకున్నవి ఏమైనా ఉన్నాయి అంటే మేబీ చిన్న కొత్త డైరెక్టర్ మేబీ అంత అనిపించక మీకు అంత దాన్ని ఏమంటారు ఇంపాక్ట్ఫుల్గా అనిపించక ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే ఆన్ డైలీ బేసిస్ ఇవి అవుతూనే ఉంటాయి యాక్చువల్లీ. అంటే యాక్చువల్లీ సినిమా బండి రిలీజ్ అయిన దగ్గర నుంచి నడుస్తూ ఉన్నాయి ఇవి. బికాజ్ సినిమా బండికి వచ్చిన క్రేజ్ అలాంటిది చాలా వచ్చాయి అనమాట సినిమా బండి తర్వాత, కాకపోతే అంత గొప్పగా ఏమి వచ్చేవి కాదు. సో అందుకనే వెయిటెడ్ ఫర్ రైట్ థింగ్. అండ్ మధ్యలో ఏమన్నా అలా మిస్ చేసుకున్నది ఏమన్నా కొంచెం ఇక్కడ నెంబర్స్ చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర అలాగే ఏమన్నా సక్సెస్ అయిన కనిపించిందని? లేదు. ఒకవేళ వచ్చుంటే అలాగా మీరు వద్దనుకున్నారు, అది పెద్ద సక్సెస్ అయింది, ఓకే. అంటే ఏం చేసేవారు? ఎక్కడో చోట 1 in 10 అయితే మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ఫుల్లీ సోఫార్ 0 అయ్యాయి, బట్ 1 in 10 ఈజ్ ఓకే. లెర్న్ చేస్తారు మేబీ నా జడ్జ్మెంట్. అంటే లెర్నింగ్ కాదు, అంటే యూ కాంట్ ఆల్వేస్ బి 100% రైట్. 90% రైట్ అయినా చాలు. సో ఫార్ 100% రైట్ ఉన్నా, బట్ 90% రైట్ అవడం కూడా ఓకే. సో ఫార్ అబ్సల్యూట్లీ నో రిగ్రెట్స్ ఆర్ నేను రిజెక్ట్ చేసిన వాటిల్లో అట్లీస్ట్ నాకు ఇచ్చిన రోల్ మాత్రం ఏది హిట్ అవ్వలే. ఓకే. సో ఇప్పుడు మీరు ఇప్పుడు గర్విడ్ లక్ష్మి గురించి చెప్తుంటే నాకు కొంచెం ఇది కొంచెం డీప్ క్యారెక్టరైజేషన్ అనిపిస్తుంది, బాగా లోపలికి దిగాలన్నమాట బాగా. బట్ ఇంతకు ముందు చేసినవి ఏంటంటే మీరు కొంచెం ఈజీతో చేసేవారు, చాలా ఈజీతో బాడీ లాంగ్వేజ్ని మీ బాడీ లాంగ్వేజ్కి అడాప్ట్ చేసుకుని చేసేవారు, ఆ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ని మీ బాడీ లాంగ్వేజ్. సో మీ ఐ మీన్ మీ ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది? ఇలా స్విచ్ అవుతారా, లేదు ముందు నుంచి సెట్లోనే ఆ బాడీ లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకుని యాక్షన్కి వెళ్ళే వరకు కొంచెం? నేను కొంచెం చాలా ఓల్డ్ స్కూల్ టైప్ అండి. నేను ఎక్కువ ప్రిపరేషన్ పైన రిలే అవుతా, స్పాంటనిటీ పైన రిలే అవ్వను. ఎందుకంటే నా పైన నాకు ఎందుకో నమ్మకం ఉండదు ఇప్పుడు. సో నేను ఎంత ప్రిపేర్ అవ్వగలితే అంత ప్రిపేర్ అయ్యి వెళ్తాను అనమాట. సో ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ రీడింగ్ ద స్క్రిప్ట్. డైరెక్టర్ కోఆపరేట్ ఉంటే వాళ్ళని ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటా, నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అని. అంటే ఎంత పాసిబుల్, అది రిజల్ట్ నా చేతుల్లో లేదు, నా సైడ్ నుంచి నేను ఎంత దాని గురించి హోంవర్క్ చేయాలంటే అంత చేస్తాను. ఏమైనా టెక్నిక్స్ ఏమైనా ఉంటాయండి? అంటే కొంచెం ఉంటాయి, మల్టిపుల్ టెక్నిక్స్ ఉంటాయి. అట్లా ఏం లేదు, అంటే ఐ డోంట్ నో హౌ టు టెల్. అంటే ఇట్స్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క టెక్నిక్ వాడాలండి. అంటే ఒక టాబ్లెట్ అన్నిటికీ అని అట్లా ఉండదు. సో ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదో ఒక రోల్ తీసుకుని మీదే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివరపల్లి ఉంది. శివరపల్లి ఏంటంటే దట్స్ అ రీమేక్ ఆఫ్ పంచాయత్, రైట్? అండ్ వాడి క్యారెక్టర్ ఏంటంటే చాలా సింపుల్, అండ్ వాడు హీ కెనాట్ బాడీ మూమెంట్స్ ఎక్కువ చేయకూడదు. వాడి ఫ్రస్ట్రేషన్ ఏది ఉన్నా ఇక్కడతోనే చేయాలి వాడు, ఆర్ ఇక్కడ షోల్డర్స్ నుంచి ఇక్కడ. మీరు చూస్తే కాళ్ళ మూమెంట్స్ ఏమి ఉండవు, పెద్ద ఊపేయడు, ఏం చేయడు, మొత్తం దీంట్లోనే ఉండాలి. అండ్ ఆల్రెడీ అతను చేశాడు. సో నేను ఇప్పుడు ఆయనలాగా చేయకూడదు, బట్ సేమ్ ఇంపాక్ట్ ఇవ్వాలి. సో మై హోల్ థింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ ఈ ఏరియా నుంచి అనమాట. సో ఇప్పుడు నేను నా ఐసే వాడాలి. ఇప్పుడు నా ఐస్ యూనో లైక్ ఈ పోర్షన్ సో దీనికి కావాల్సినవి నేను థియేటర్లో నేర్చుకున్న టెక్నిక్స్ తెలుసుకొని, అదే ఐ మీన్ లైక్ గుర్తు తెచ్చుకొని నా నోట్స్ అవన్నీ చూసుకొని వాట్ ఎవర్ టూ టెక్నికల్గా వెళ్ళలేము. బట్ సో ఇవి కళ్ళు, వీటి ముక్కు, ఈ జాతో ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయొచ్చో టు ఎక్స్ప్రెస్ ఫ్రస్ట్రేషన్ వెరీ సటిల్లీ, బట్ నాట్ లైక్ హిమ్. సో వాటి గురించి, సో వాటిపైన కాన్సన్ట్రేట్ చేశా శివరపల్లికి అంతా. అగైన్ దీనికి వస్తే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గర్విడ్ లక్ష్మికి వస్తే అది ఫుల్ వాడు బుర్ర కాదు కాబట్టి వాడు గెంతుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, ముందుకెళ్తుంటాడు. సో ఆ బాడీని అంతా ఫ్రీ చేసేసి అది మొత్తం ఎక్స్ట్రీమ్ అనమాట. సో దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వడం. అంటే మీకు తెలియకుండానే ఇప్పుడు హరికల్ బాడీ లాంగ్వేజ్ చూపించారు. సో అదే అనమాట, అట్లా. సో ఆ మోడ్లోకి వెళ్ళిపోయాను కాబట్టి అలా వచ్చేసాను. సో తెలియకుండానే అది అవుతూ ఉంటాయి. అంటే అదే అండి, ఇప్పుడు ఆ సెట్కి వెళ్ళామనుకోండి, అది చాలామంది యాక్టర్స్ ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్. సో ఆ సెట్కి వెళ్తే
ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం. మీ అదృష్టానికి ఇప్పుడు లెజెండ్స్ కొంతమందిని బాగానే వాళ్ళతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఆపర్చునిటీస్ అయితే వచ్చినాయి. లైక్ బ్రహ్మానందం గారు, నరేష్ గారు. ఇప్పుడు అంటే మేబీ నెక్స్ట్ చేస్తారో లేదో తెలియదు. ఇప్పుడు మనం బాగానే ఇంకా చేస్తారులే అనుకుంటాం, కానీ వాళ్ళ చాయిస్ కదా, వాళ్ళ పర్సనల్ చాయిస్తో ఎప్పుడైనా ఆపేశారు అనుకోండి సినిమాలు, మనం మళ్ళీ మిస్ అవుతాం. సో మీరైతే చేస్తూ ఉన్నారు. ఇంకా మీకు నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంటుంది, చిరంజీవి గారి పక్కన కూడా కనిపించాలని ఉంటుంది. ఇంకెవరైనా ఉన్నారా హిడెన్ జెమ్స్ ఎవరైనా వీళ్ళ పక్కన నేను ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని, అంటే ఎవరినైనా మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? లైక్ కొంతమంది ఇప్పటికీ కూడా లైక్ సౌందర్య గారు ఇలా ఉంటారు కదా, యాక్ట్రెసెస్ చాలా మంది ఉంటారు, ఒకసారైనా చూడాలని, బట్ వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చే ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. మనం మిస్ అయ్యాం కొంతమంది లెజెండ్స్. రమ్యకృష్ణ గారితో ఎప్పుడైనా చేయాలని మీకు ఆప్షన్ ఉంది స్టిల్? అదే సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద డే ఆవిడతో ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి. అంటే ఎలా అండి, ఏ కైండ్ ఆఫ్ అనుకుంటున్నారు? పర్టికులర్ కైండ్ అని లేదు, ఎనీథింగ్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఏంటి అంటే పర్టికులర్ గా ఏ క్యారెక్టరైజేషన్ బాగా ఇష్టం? అట్లా లేదు, ఆవిడ ఏదైనా చేయగలదు. సో ఆవిడ బేసికల్లీ ఆవిడ యాక్టింగ్ చేస్తుంటే అదే సెట్లో ఉండి చూడాలని ఉంది, చేస్తుంటే అంటే చాలా నేర్చుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి. సో ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ హర్. సూపర్ నైస్. సో మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? ఫిలాసఫీ అంటే పెద్దగా ఏం పెట్టుకోలేదండి, బట్ ఐ లైక్ టు కీప్ థింగ్స్ సింపుల్. ఐ బిలీవ్ ఇన్ మినిమలిజం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ కొనేయాలి, ఆ కార్ కొనేయాలి, కారు ఉంటే చాలు అంటే సర్టెన్ థింగ్స్కి అనే థింకింగ్ నాది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్ నుంచి వచ్చేసింది, అందుకే యూజువల్గా ఒక తెలుగోడు యూఎస్లో చదవడానికి వెళ్ళాడంటే ఆడక్కడ పాతికిపోతాడు, అంటే ఆడి క్రెమేషన్ కూడా అక్కడే జరుగుతుంది. ఓకే, ఆడు చచ్చినా రాడు, వెరీ రేర్లీ పీపుల్ కమ్ బ్యాక్. సో అట్లీస్ట్ ఎస్పెషల్లీ స్టూడెంట్గా వెళ్ళిన వాడు, బికాస్ వాళ్ళకు ఒక ఈ లగ్జరీ అంటే మంచి మంచి కార్లు ఇవి అవి అంతా ఇదైపోయి, సో సమ్హౌ నాకు అది దట్ నెవర్ ఎక్సైటెడ్ మీ. నాకు ఎందుకో ఇండియా, మన ఇల్లు, పండగలు మళ్ళీ అవే ఇష్టం అనమాట. సో అట్లా కొంచెం హోమ్లీగా అట్లా ఇష్టం నాకు లైఫ్. సో చిన్నప్పటి నుంచి వింటున్న ఏదైనా కొటేషన్ కావచ్చు, లేదంటే ఏదైనా మాటలు కావచ్చు, మీ లైఫ్ మీద ప్రభావితం చేసినవి, మీ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినవి? కోట్ లేదండి, కోట్ లేదు. ఓకే. సో ఇంకొకటి ఉంది ఏంటంటే థింగ్ బేసికల్లీ ఇప్పుడు కొంతమంది ఎర్లీ సక్సెస్ చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని చూసి ఎప్పుడైనా కొంచెం మీకు ఏమన్నా అనిపిస్తూ ఉంటుందా, అంటే మీరు కూడా అలాంటిది పట్టుకుంటే ఈజీగా వెళ్ళొచ్చు? నాకు తెలిసినంత వరకు అట్లేం లేదండి, అంటే ఎవ్రీ జర్నీ యూనిక్ అండి. ఓకే, ఇప్పుడు కొంతమంది 21K సక్సెస్ వచ్చేసేయచ్చు, బట్ దానికి ఆ కారణాలు ఉన్నాయి. బట్ వాడు దానికోసం ఏదో సాక్రిఫైస్ చేసి ఉంటాడు. నేను ఒక చాలా సేఫ్ అండ్ సెక్యూర్, నాదంతా కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ చేసుకొని నేను ఇందులో దూకాను, చాలా జాగ్రత్తగా చూసుకొని. సో అంటే వాడు ఎంతో కొంత రిస్క్ లైఫ్లో రిస్క్ చేసే వచ్చి ఉంటాడు. సో మేబీ దట్స్ వై గాట్ ఎర్లీ సక్సెస్. సో ఎవరి జర్నీ వాళ్ళదన్నమాట. సో నాకేమి మీరు ఏదైనా పాజిటివ్గానే చూస్తున్నారు, పక్కవాడి జర్నీ కూడా. బట్ ఇంకొకటి ఉంది ఏంటంటే, కొంతమంది వినేది ఏంటంటే, కొంతమంది ఎక్కువ సినిమాలు ఉండవు, వాళ్ళు ఎంత మెచ్చుకోదగ్గ వర్క్స్ కూడా కనిపించవు, బట్ థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ రిలేషన్స్ ఉంటాయి ఇండస్ట్రీలో. సో మీరు అది బిలీవ్ చేస్తారు? బికాజ్ రిలేషన్స్ కెన్ ఓపెన్ న్యూ డోర్స్ అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా నెట్వర్కింగ్లో చాలా పూర్. నేను ఇట్లా ఏం పార్టీలకు వెళ్ళను, ఎవరిని పెద్ద ఏం కలవను, నాకే ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, నేను అవి చేసుకుంటూ పోతూ ఉంటా. సో ఏమో అంటే నేను అంతగా ఆలోచించానండి వేరే వాళ్ళ గురించి, యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్. నాది ఎలా నడుస్తుంది, నా చాయిసెస్ బాగున్నాయా, నేను కరెక్ట్గా యాక్టింగ్ చేస్తున్నానా, నాదంతా ఫోకస్ అదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ XYZ వాడు పెద్ద పాపులర్ అయిపోయి పెద్ద కోట్లు సంపాదిస్తే నాకు వచ్చేదేం లేదు, వాడు లాస్ అయిపోతే నా అయ్యే ఇదేం లేదు, ప్రాఫిట్ లేదు, నాకేం అసలు ఇది లేదు. సో ఎవరి జర్నీ వాళ్ళది. నా దీంట్లోనే వెళ్ళిపోతూ ఉంటా. కాకపోతే అదే కాస్త నెట్వర్కింగ్ కొంచెం అది ఎంత హెల్ప్ అవుతుందో ఏంటో నాకు తెలీదు, బట్ మినిమం అయితే నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి. ఎక్సెప్ట్ అయ్యి నెట్వర్కింగ్ది పక్కన పెట్టేస్తే మిగిలినది మాత్రం మీ పాజిటివ్ యాంగిల్, మీరు చూసే విధానం, పక్కోడి జర్నీని కూడా, ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఏంటి ఇప్పుడు బ్రహ్మానందం గారి జర్నీని మీరు కొంచెం ఆ ఫ్యూ డేస్ చూసారు కదా, ఆయన లైఫ్ స్టైల్, ఎలా ఉంటారు, మార్నింగ్ ఎలా ఉంటారు, ఇలా ఉంటారు, ఏది బాగా మీకు ఇంప్రెస్ చేసిన ఒక క్వాలిటీ చెప్పండి? అంటే ఆయన విజ్డమ్ అండి. మనం అంతా ఆయన చేసే కామెడీలు, ఆ నవ్వులు అవన్నీ ఫోకస్ ఉంటాయి, కానీ
ఆయనకుండే అబ్జర్వేషనల్ స్కిల్స్ కానీ ఆయనకుండే విజ్డమ్ కానీ ఆయన లైఫ్లో ఆయన చాలా సింపుల్ స్టేజ్ నుంచి వచ్చారు. సింపుల్ కంటే సింపుల్. మేమన్నా మిడిల్ క్లాస్, ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఆయన బ్రహ్మానందం గారు ఇప్పుడు యూనో ఈజ్ ఎ లెజెండ్ అండ్ ఆయన అంతా ప్రాస్పర్ అయ్యారు. సో ఆయన ఎంత చూస్తే విజ్డమ్ వస్తుంది. అంటే యూజువల్గా చెప్తున్నాను కదండి, కామెడీ చేసిన వాళ్ళ లైఫ్స్ ఆర్ నెవర్ సింపుల్, నెవర్ బీన్ సింపుల్. ఆఫ్ కోర్స్ అంటే మామూలుగా ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు కూడా చూస్తే మీకు అంతా ఇట్లా నవ్వుపిచ్చేసి అంటూ ఉంటారు, కానీ హీ హాజ్ ఆల్సో లాట్ ఆఫ్ విజ్డమ్, లైక్ ద వే దే థింక్ ఇస్ వెరీ. అందుకని ఐ థింక్ ద ఒరిజినాలిటీ కమ్స్ ఫ్రమ్ దేర్. వాళ్ళిద్దరూ అంతే, అంటే ఆన్ స్క్రీన్ వాళ్ళకి ఆఫ్ స్క్రీన్ వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు. రిజర్వ్డ్గా ఉంటారు. ఆ విజ్డమ్ నుంచి వచ్చే ఐ ఫీల్ దట్ కామెడీ కమ్స్ ఫ్రమ్ ద డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వరల్డ్, పెయిన్ వరల్డ్, ఎవ్రీథింగ్. సో లీజర్ టైంలో ఏం చేస్తూ ఉంటారు? హాబీస్ ఏంటి? నాకు హాబీస్ అట్లా ఏం లేదండి బేసికలీ. అంటే వర్క్ చేసేటప్పుడు హాబీస్ వర్ మూవీస్. ఇప్పుడు ఆ హాబీయే ఇంకా ప్రపంచం అయిపోయినప్పుడు ఇంకా నాకు అసలు వేరేది ఏం చేయడానికి టైం దొరకట్లేదు. మామూలు ఇంకా టైం దొరికినప్పుడు వర్కౌట్ చేసుకుంటా, లేకపోతే షూటింగ్ చేసుకుంటా, అంతే. కుక్ చేస్తారా? కుకింగ్ కోవిడ్లో అందరిలానే ఇంకా నలభీమ పాకం అవన్నీ అయ్యాయి, కానీ బిర్యానీలు, కేక్స్ ఇవి అవన్నీ చేసా. దానిలో ఏమైందండి? మంచి పాజిటివ్ మార్క్స్ వచ్చి పాస్ అయ్యారా? బానే చాలా ఫ్యాన్సీ చేశాను అనమాట. ఓకే. అండ్ యూట్యూబ్ చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు, బట్ ఇలా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇలా ఓపెన్ గా చెప్తారు, పొద్దున ఏమైనా బుక్ అవుతారని భయం లేదా? కుకింగ్ బాగొచ్చు అని చెప్తే టైం ఉండాలి కదా ఉన్న. సో మీ ప్లేలిస్ట్లో మొత్తం, ఐ మీన్ ఇప్పుడు సాంగ్స్ వింటూ ఉంటారు కదా, మీ ప్లేలిస్ట్లో టాప్ 3 సాంగ్స్ చెప్పండి. నేను యాక్చువల్లీ నాకు దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా ఇష్టం. సో ఆయనవి ఉంటాయి. ఎందుకంటే ఆ గ్రోయింగ్ ఇయర్స్లో అంటే సైకలాజికలీ ఆల్సో మీరు గ్రోయింగ్ ఇయర్స్తోనే చాలా మెమరీస్ అటాచ్ అయిపోయి ఉంటాయి. సో అలాంటి ఇయర్స్లో డిఎస్పి గారి పాటలు ఆనందం కానీ, సొంతం కానీ, వెంకీ, ఇవన్నీ అసలు కలుసుకోవాలని ఆ స్టార్టింగ్ ఇయర్స్లో డిఎస్పి గారు ఇచ్చినవి అసలు లైక్ జల్సా, ఇవి అవన్నీ చాలా చాలా ఇంపాక్ట్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఆయన ఉండే, దెన్ కొంచెం బాధగా వెళ్తే మళ్ళీ ఇళయరాజా గారు లైక్ చుక్కలు తెమ్మన్న అవి ఉంటాయి. మళ్ళీ ఇంకా మధ్యలో కొంచెం లేట్ 90sలో మణిశర్మ గారివి లైక్ ఖుషి కానీ చూడాలని ఉంది, అవి నడుస్తుంటాయి అనమాట. సో నేను ఎప్పుడూ నేను మెంటల్లీ ఒక 2000 దగ్గర ఆగిపోయానండి బేసికలీ. సో తర్వాత వచ్చిన పాటలు పెద్దగా అంతే మిలాను. మళ్ళీ పాతవే వింటుంటా, హిందీ అయినా తెలుగు అయినా మళ్ళీ ఆ 90s ఆ 2000 అక్కడికి వెళ్ళి వింటుంటాను అనమాట. మిమ్మల్ని 3 సాంగ్స్ అడిగితే మీరు 3000 సాంగ్స్ చెప్పేశారు. సో అంటే కష్టం అండి పాటలు అంటే, మనం అందరు పాటలు వింటాం కదా. మోస్ట్ రీవాచ్డ్ మూవీ అంటే ఏం చెప్తారు? మోస్ట్ రివాచ్డ్ మూవీ చిత్రమల్లారి చిత్రం. ఓకే, ఏమండి ఎందుకు? అది చాలా ఇష్టం అండి. అంటే లైక్ అందులో నరేష్ గారి అండ్ బ్రహ్మానందం గారి కామెడీ లైక్ 2 favorites అందులో. అది సంభవం అన్నీ అంటే డైలాగులు, అది ఇంకా జంబలకిడి పంబ, 2 అసలు. సో డిఎస్పీ గారిని మెన్షన్ చేశారు కాబట్టి ఒకటి అడుగుతున్నాను, మీ లైఫ్కి ఒక బీజిఎం కావాలి అనుకుంటే, అంటే మీరు ఎప్పుడున్నా మీరు లోలో ఉన్నప్పుడు ఆ బీజిఎం మోగుతూ ఉంటుంది, మీరు మీకు తెలియకుండానే మోగుతూ ఉంటుంది అనమాట. ఓకే. నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా. నైస్. సో ఇప్పుడు అంటే అమ్మాయిల్లో ఏ క్వాలిటీ ఉంటే మీకు బాగా నచ్చుతారు? అబ్బాయి ఇది కష్టమా? 2025లో కూడా అమ్మాయి అయితేనే చాలు కూడా 2000 క్వశ్చన్ అడిగితే, అంటే మీరు మీ ఆన్సర్ నేను ఏమనుకుంటానంటే అమ్మాయి అయితే చాలు అనే, అబ్బాయిల ఆన్సర్ రెగ్యులర్ ఆన్సర్ అదే ఉంది. అమ్మాయిల్లో క్వాలిటీస్ ఎందుకు, అమ్మాయి అయితే చాలు ఇప్పుడు మనకి అనే ఫీలింగ్. అమ్మాయిలు అంటే సేమ్ ఇట్లా సిమిలర్ సింపుల్గా ఆలోచించే వాళ్ళు ఉంటాయి, సిమిలర్ మైండ్ సెట్ అంటే సిమిలర్ మైండ్ సెట్ ఉంటాయి, ఈజియర్ టు. రీసెంట్గా ఏదైనా మూవీకి మీరు రివ్యూ రాసుకున్నారా? లేదండి, అంటే మామూలుగా మైండ్లో అనుకున్న అంత డీటెయిల్గా అయితే ఏమనుకోలేదు. జస్ట్ నేను ఆన్ మై పర్సనల్ నోట్ అడుగుతున్నాను. బేసికల్లీ మీరు రివ్యూ ఇచ్చినప్పుడు, బికాస్ మీకు ఎప్పుడో ఎక్స్పీరియన్స్ ఉంది, అది మీ ఓన్ బ్లాగ్స్, మేబీ మీది ఒక యూనిక్ వే ఉంటుంది రివ్యూ రాయడంలో. సో మీ రివ్యూ రాసినప్పుడు పారామీటర్స్ ఏం చూస్తారు ఒక సినిమాలో, ఎలా అనలైజ్ చేస్తారు ఒక రివ్యూని? అంటే మామూలుగా ఓవరాల్ కథ ఎంత యూనిక్గా ఉంది, అండ్
క్లిషేస్ ఏమైనా ఉన్నాయా, క్లిషేస్ అంటే ఆల్రెడీ చూసిన సినిమాల్లోనే చూసిన అలాంటిదైనా మళ్ళీ రిపీట్ చేశారు ఆ ఊరికే జస్ట్ బికాజ్ ఇట్స్ వర్కింగ్ అని. అండ్ ఇంకోటి కాస్టింగ్ ఎట్లా ఉంది, నా కాస్టింగ్ పైన చాలా ఇంట్రెస్ట్. కాస్టింగ్ ఎట్లా చేశారు అంటే అదే సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంత లైక్ ఒక స్టీరియోటైపిక్ ఉంటాయి, ఫాదర్ అంటే స్టీరియోటిపికల్ ఫాదర్, ఒక పువర్ ఫాదర్ అంటే సేమ్ పర్సన్ని కాస్ట్ చేస్తారు అన్ని సినిమాల్లో. ఒక తాగుబోతు అంటే అదే పర్సన్ని కాస్ట్ చేస్తారు. అట్లా కాకుండా ఫ్రెష్గా ఏమైనా ఆలోచించారా, అలా కూడా ఆలోచిస్తుంటే అయినా కొత్త పర్సన్ని తీసుకున్నారు. సో వాళ్ళు బాగా చేశారు అనుకోండి, ఐ వాంట్ టు మెన్షన్ వీళ్ళు చూడండి ఇతన్ని మేక్ ఎ నోట్ ఆఫ్ హిమ్, చాలా బాగా చేస్తున్నాడు, ఐ హోప్ హీ గెట్ మోర్ రోల్స్ ఆర్ షీ షుడ్ గెట్ మోర్ రోల్స్ అట్లా. సో వాటి గురించి. సో ఫైనల్లీ ఏమంటే మీరు ఎప్పుడన్నా అంటే మీకు చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చి ఉంటారు, బట్ ఏమన్నా ఫ్యాన్ ఎన్కౌంటర్స్ ఏమైనా ఉన్నాయి అంటే సడన్గా మీరు ఇబ్బంది పడిని బయటికి వెళ్తుంటే ఎవరొకరు వచ్చి చుట్టూ సార్ మీరే ఇబ్బంది అంటే యాక్చువల్లీ చాలామంది స్వీట్గానే ఉంటారు అనమాట. కొంతమంది ఉంటారనమాట ఇట్లా సడన్గా వచ్చి తమ్ముడు బాగా చేసినామా తమ్ముడు, ఓకేనా, థ్యాంక్స్ అన్న. ఒక రెండు ఉంటాయి, ఒక అభిమానం ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది. ఒకటి నేను నీకు అప్రిషియేట్ చేస్తున్నా, నువ్వు పండగ వేసుకో అన్న జోన్లో ఒక 2-3 అయ్యాయి అనమాట. వాడు నేను మామూలుగా నేను ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తుంటా. నేను పెద్ద లైక్ హడావిడి చేయను, హడావిడి చేసి అంత పెద్ద వర్క్ కూడా ఏం చేయలేదు నేను. సో మామూలుగా ఇక్కడ ఉన్న హోటల్లో లైక్ ఏదో ఆర్డర్ తీసుకుంటున్నా, సంథింగ్ వెయిట్ చేస్తున్నా, సడన్గా వచ్చి ఇట్లా చేసి బ్రదర్ కిడాకులా సూపర్ బాగా చేయి అని వెళ్ళిపోయాడు. ఓకే అన్న అని అట్లా 2-3 అయ్యాయి అనమాట. అదర్ దెన్ యాక్టింగ్ ఏదైనా వేరే క్రాఫ్ట్లో ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందా ఫ్యూచర్లో? అదర్ దాన్ యాక్టింగ్ మేబీ కాస్టింగ్, అంటే టు హెల్ప్. అంటే ఇప్పుడు ఎవరన్నా ఈ పెద్ద ఆయన ఉన్నాడు, వీ హ్యావ్ అన్ ఈ రోల్కి ఎవరిని పెడితే బాగుంటుంది అంటే ఈ పెట్టచ్చు అన్నమాట, కాస్టింగ్ కన్సల్టెంట్. ఓకే, శుభం సినిమా తర్వాత మేబీ సమంత గారు ఇంకా రెగ్యులర్గా అదే వర్క్ కదా, మీ మీద ఏమన్నా కొంచెం ప్రెషర్ పెడతారేమో ఇక్కడ నుంచి కొంచెం చూద్దాం. బట్ నథింగ్ లైక్ వర్కింగ్ ఇన్ దేర్ ప్రొడక్షన్ అండి. భలే అసలు అంటే వాళ్ళ విజన్, వాళ్ళ ఆలోచన కూడా నాకు చాలా నచ్చింది. ఐ హోప్ ఐ వర్క్ విత్ ట్రాలల్ అగైన్. అంటే ఓకే, మేకింగ్ ఆవిడ ఐ మీన్ ఏ స్క్రిప్ట్ ఫస్ట్ స్క్రిప్ట్ తీసుకున్నది చాలా అద్భుతమైన స్క్రిప్ట్, అంటే చాలా లో బడ్జెట్లో మంచి సినిమా అయితే తీశారు. బట్ మార్కెటింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. హుక్ స్టెప్ని కూడా అందరూ వేశారు. అవును, అది సింపుల్ కదా, అండ్ అది తప్పుగా వేసినా క్యూట్గా ఉంటుంది. సో నేను కూడా మంచిగా తప్పుగా వేసాను మొన్న. అవును, సో ఆనంది షీ వాజ్ స్వీట్ ఇనఫ్ టు డూ దట్ డాన్స్. సో ఆమె మంచి డాన్సర్, ఆమె చిన్నప్పటి నుంచి డాన్సర్ అన్నమాట. సో నేను ఆటా జూనియర్స్ లో చూసేవాడిని, అప్పుడు రక్షిత అని ఉండేది పేరు. రైట్. సో ఆమె పక్కన నేను డాన్స్ చేయడం అనేది అదొక ఏమంటారు, బట్ స్టిల్ జస్ట్ ఫర్ మీరు ఆవిడ టీజ్ చేద్దరు కానీ ఇప్పుడు ఎందుకు వర్డ్స్ చదువుతున్నారు. ఓకే, సో మీ పేరుకి తగ్గట్టుగానే రాగ్ మయూర్ అంటే నాకు తెలిసి వేరే పేర్లు ఏమి రావు. ఐ మీన్ ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మీ పేరుకి తగ్గట్టుగానే ఎంత యూనిక్గా ఉందో మీ జర్నీ కూడా అంతే యూనిక్గా ప్రజెంట్ అయితే కొనసాగుతుంది. మీ డెస్టినేషన్ కూడా ఐ మీన్ ఇంకా ఫ్యూచర్లో రానున్న రోజుల్లో అంతే యూనిక్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ దర్శన్. సో ఫైనల్లీ మీలా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వచ్చే ఆస్పిరేషన్ ఐ మీన్ ఆస్పైరింగ్ ఉంటారు కదా కొంతమంది యాక్టర్స్, ఇలాంటి వాళ్ళు డైరెక్టర్స్ కావచ్చు, ఇలాంటి వారికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి, మెసేజ్ ఆర్ టిప్స్? అంటే నేను నా జర్నీలో చూసింది అండ్ మిగతా మంచి యాక్టర్స్ జర్నీలో నోటీస్ చేసింది ఏంటంటే చాలా పేషెంట్గా ఉండి కంటిన్యూగా మీరు ట్రై చేస్తుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక మంచి సినిమా పడుతుంది. సో ప్రతి సినిమా ప్రతి షాట్ కీప్ గివింగ్ యువర్ బెస్ట్. ఏదో ఒక రోజు సడన్గా ఎవరో ఒకటి రికగ్నైజ్ చేసి యూ విల్ గెట్, బట్ డోంట్ గివ్ అప్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏదో చేస్తున్నామా అని ఉండకుండా చిన్న ఒక 1 సీన్ ఉన్నా ఐ థింక్ ఇఫ్ యూ గివ్ యువర్ బెస్ట్ ఎవరో ఒకళ్ళు నోటీస్ చేయకుండా ఉండరు. పేషెన్స్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొద్ది పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.